Guru Brahma Gururvishnu Gurudevo Maheswaraha Guru Sakshat Parabrahmam Tasmai Shri Gurave Namaha. Guru Brahma Gururvishnu Gurudevo Maheswaraha Guru Sakshat Parabrahmam Tasmai Shri Gurave Namaha. Dhyanamoolam Gurumurtihi Poojamulam Gurupadam Mantramulam Guruvakyam Mokshamulam Gurukrupa. Guru Brahma Gururvishnu Gurudevo Maheswaraha Guru Sakshat Parabrahmam Tasmai Shri Gurave Namaha. Om Shri Gurubhyo Namaha. Om Shri Nana Paramatmane Namaha. Muddu Ramakrishna Garandi. I am also happy that I am connecting and having a discussion with you. మీ సన్, I heard about you from your son అన్నమాట. యుఎస్ వెళ్ళినప్పుడు న్యూ జెర్సీ వెళ్తే సౌమ్య వాళ్ళ ఇంటికి ఆయన వచ్చినప్పుడు కూడా బాగా డిస్కషన్ చేస్తాడు నాతోని. కాదంటే ఆయన బుక్ వామ్ కాదు కానీ దాన్ని ఏమంటే మీడియా మీద, కంప్యూటర్ మీడియా మీద చాలా నేర్చుకున్నాడమ్మా. గూగుల్ మీద, దాంట్లో దీంట్లో ఎక్కడెక్కడ నుంచో ఆయన ఆస్ట్రోఫిజిక్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. సో ఎక్కడి నుంచో తిరిగి హీ కేమ్ టు ఫిలాసఫీ ఆల్సో. మొదలే నేను చిన్నప్పుడు కాలేజ్ లెవెల్లో ఉన్నప్పుడు వివేకానంద అది ఇది డోజులు ఇచ్చుంటి. సో హీ వాజ్ హ్యావింగ్ ఆల్ దోస్ స్లోగన్స్ అండ్ హిస్ కొటేషన్స్ అండ్ పోస్టర్స్ ఇచ్చేది నేను. ఆయన హాస్టల్లో అక్కడిక్కడ రూమ్స్ లో పెట్టుకునేది. హీ వాజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఫ్రమ్ దట్ టైమ్. బట్ లేటర్ ఆన్ ఇవంతా జాబ్ అయినప్పుడు మొదలు పెట్టాడు. హీ ఆల్సో went into a lot of study and he got all the knowledge of the whatever our Hinduism is there, whatever the acharyas were there, what their philosophy is there, nutshell anta he was discussing everything with me. So nakekkada nattupadaledu. He knows much of it. So he is also of some age. Uncle, we would like to hear about your journey. అంటే ఒక లైఫ్ అంకుల్ spiritual journey because this is satsang and all devotees get connected to this link anamata. So etla untadante naku nen chana something like agnostic unti, not atheistic but agnostic, but questioning why God is there, okay, but why should we go to temple and why should we have a guru or why should we do all the rituals and these things? Why not jnanam and jnanam చేసుకుంటే తక్కువ సరిపోదా, రీజనింగ్ చేస్తే సరిపా, లాజిక్ సరిపోదా అనే థింకింగ్ లో ఉండేది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో వేశారు. నన్ను వేసే వరకు లిటిల్ ఫైర్ హై స్కూల్లో నేను క్లాస్ ఫస్ట్, తర్వాత స్టేట్ లో కూడా హై ర్యాంకర్ను. సో న్యాచురలీ చాలా అది ఉండే, నాకు ఏమనుకుంటారో అది ఉండే. అయితే దానివలన ఐ వాజ్ హ్యావింగ్ ఎగ్నాస్టిక్ మెంటాలిటీ. మంచిగా చేశాను, ట్రై చేశాను. ఎక్కడెక్కడ అడవుల్లో ఉన్నా కూడా అమెరికాకు ట్రై చేసి పోయినానమ్మా. సో దేర్ ఐ వాజ్ నాట్ సక్సెస్ఫుల్ ఇన్ మై అటెంప్ట్స్ విత్ మై ఇంటెలిజెన్స్. నథింగ్ హ్యాస్ హ్యాపెండ్.
So I knew the limits of my intelligence and God's power to hold our life. అంతవరకు తెలియలేదమ్మా. When I came back prematurely, actually I could not finish my post graduation, 1.5 years దేశం విడిచిపెట్టి వచ్చినాను. Many reasons are there, most of the reasons okay. So I knew that God has given me this return ticket. So I came back. అదేమంటే చింతన చేస్తుంటే I was thinking, what has happened to me, where I am now. Again I have landed in as a veterinary doctor again, where I was in America and where I am here. So how things they change, twist, ఒక్కసారి పల్టాంచిపోతుందండి. సో అక్కడి నుంచి I used to think, what is the secret of life or the purpose of life, or why these things are there, how much is our capacity, how much is God's will, that I did not know. Then నాకు ఒక ఫ్రెండ్ ఉండే అక్కడ మార్వాడి షేట్ ఉండే, వాళ్ళు దేవర్ ఇన్ స్పిరిచువల్ ఓం శాంతి దాంట్లో ఉండ్రి వాళ్ళు బ్రహ్మకుమారీసులు. తర్వాత ఆయన మొదలు వేరే అమీన్ అని అరబిందో ఘోష్ శిష్యుడు అండి, డైరెక్ట్ శిష్యుడు ఆయన. డాక్టర్ అమీన్ అని ఉండే, ఆయన దగ్గర సత్సంగాలు జరిగేది. భగవద్గీతని తీసుకొని ఆయన చెప్పేది విషయాలు. అయితే వీళ్ళు శిష్యులు చదువురు, మార్వాడి వీళ్ళు శిష్యులు చదువుదురు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేది గీతను, భగవద్గీతను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా ఇంప్రెస్ అయినాను. అదే టైంలో మా దోస్తు భార్య ఒక బుక్ ఇచ్చింది, కృష్ణ అని. ఆ కృష్ణ వాల్యూమ్ 1 చదివాను, ప్రభుపాదది. జస్ట్ ఐ వాజ్ చేంజ్డ్. భగవంతుడు అనేది ఇక డైరెక్ట్ పట్టుకున్నాను. అని మూర్తి పూజ, భగవంతుడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు అనేది తగిలిందండి. ఆయన లిటరేచర్ చదవంగానే ఒక్క బుక్ చదివితే జస్ట్ ఐ ఫెల్ట్ దట్ కృష్ణ ఇస్ దేర్. సో నౌ వాట్ కృష్ణ కెన్ డూ, వాట్ ఈజ్ హీ డూయింగ్, వాట్ వీఆర్, హౌ ఈజ్ అవర్ రిలేషన్ అనేది ఆయన బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడండి. ఈజ్ మై ఫస్ట్ శిక్షా గురు ప్రభుపాద అన్నమాట, ఇస్కాన్ గురు. అప్పుడు ఇస్కాన్ కూడా అప్పుడే మీదికి వస్తుండే. దోస్ వర్ ద డేస్ 76. అంటే అమెరికాలో బాగా సెటిల్ అయింది కానీ ఇండియాలో ఇంకా అంత కాలేదు. హైదరాబాదు టెంపుల్ ఓపెన్ చేశారు అప్పుడే, జగల్గా వెంగళరావు టైంలో. దోస్ వర్ ద డేస్. సో ఐ వాజ్ ఆల్సో దేర్. పెద్ద బాగా ఇంప్రెస్ అయినాను నేను. కృష్ణ వాల్యూమ్ 1 and 2 తర్వాత ఆయన లిటరేచర్ అంతా 100 బుక్స్ తెచ్చుకున్నానండి. చదివిన బుక్ లేదు ప్రభుపాదది. ఆయన భాగవతం, ఆయన లిటరేచర్, ఆయన లైఫ్ స్టోరీ, ఆయన A to Z చదివినానండి. నాది కొంచెం స్పీడ్ రీడింగ్, కెపాసిటీ టు అబ్జర్వ్ థింగ్స్ ఉన్నదండి నాకు. అయితే నా కెపాసిటీ ఎంత అంటే 1 book a day అంతే. 1 book a day. ఇప్పుడు ఇది ఉన్నది ప్రభుపాదది, ఇది ఈయన బుక్ అండి. దిస్ ఈజ్ ఈజ్ బయోగ్రఫీ ఇన్ ఇప్పుడు 7 volumes లో ఉన్నది, ఒక సప్లిమెంటరీ 8 volumes లో ఉన్నది. సో అప్పుడు చదివాను నేను. చదివిన తర్వాత ఓ దినం ఏమైందంటే, ఇట్ వాజ్ ఎ డైకాటమీ. వాళ్ళు నాకు దీక్ష ఇస్తా అన్నారు హరే కృష్ణ టెంపుల్లో. లిటరేచర్ అంతా చదివాను, ఏమేమి చదివినాను అడిగితే చెప్పినాను, ఇట్లా చైతన్య చరితామృతం చదివాను, అన్ని 60 books ఆఫ్ ప్రభుపాద చదివాను, అది ఏదని చెప్తే వాళ్ళు రమ్మన్నారు పొద్దున, నీకు మంత్రం ఇస్తాము, దీక్ష ఇస్తామన్నారు హరే కృష్ణ టెంపుల్లో. ఆనాడు రాత్రి బాగా మంతన చేసుకున్నాను, థింకింగ్. అది వరకు ఐ వాజ్ ఆల్సో కంప్లీటెడ్ ఆల్ వివేకానంద లిటరేచర్, ఆల్ రామకృష్ణ లిటరేచర్ ఇదివరకే చదివినాను 85లో. అది 85 సేమ్ 91 మాట ఇది. దిస్ వాజ్ 90 December ఆర్ సంథింగ్ లైక్ దట్. సో ఇక పోలేదు, మళ్ళీ రాత్రి ఆలోచించినాను. తర్వాత రామకృష్ణ మిషన్కి పోయినాను. ఐ వాజ్ simultaneously attending Ramakrishna Mission lectures of Ranganathananda. He was the president here. So there also I was convinced.
అక్కడ ఆలోచించినాను, ఇక్కడ ఆలోచించినాను, విచ్ షుడ్ ఐ. తర్వాత వెన్ ఐ గాట్ డీప్ ఇన్ టు philosophy of Prabhupada and Ramakrishna, I felt a difference. Fanaticism and accept Vishnu, you accept Krishna, you don't worship others అని అందులో చాలా చెప్తారండి. శ్రీ వైష్ణవిజం ఈజ్ వెరీ కర్టన్ బైండింగ్, కర్టన్ వేసుకుంటారు వాళ్ళు. సో అదొక్కటి నచ్చలేదు, అదర్వైజ్ ఎవ్రీథింగ్ వాజ్ వండర్ఫుల్. Went to the Ramakrishna mission and read the Gospel of Ramakrishna. అక్కడ ఆయనది చాలా బ్రాడ్ మైండెడ్, బియాండ్ ఎనీ ఈజం ఉండే, అల్టిమేట్. సో అది బాగా అనిపించింది. ఇక నేను ఇటు పోలేదు, అక్కడ కొంచెం ఎంక్వైరీ చేసినాను. బహు త్వరలో ఆయన రంగనాథానంద ఇస్తున్నాడు ఇనిషియేషన్ స్పిరిచువల్ అని చెప్పినారు. చెప్తే అప్పుడు నేను డేటు February 91 ఫిక్స్ చేశారు. సో అట్ దట్ టైమ్ ఐ టుక్ మై ఇనిషియేషన్. దెన్ ఐ స్ట్రిక్ట్లీ ఫాలోడ్ ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ మై గురు. అది నామస్మరణ, తర్వాత చాలా డీటెయిల్గా వాళ్ళది మెడిటేషన్ టెక్నిక్స్ బుక్స్ తెచ్చుకున్నానండి. ఐ వాంటెడ్ టు డెల్వ్ డైరెక్ట్లీ, ఇంకా దానికి డిలే చేయకూడదు. అంటే ఇట్లా భజన కొడితే తిట్టిన దానికన్నా హౌ టు గో ఇట్ సైంటిఫికలీ అని అప్పుడు ఇవన్నీ దాన్ని ఏమంటారంటే యోగ సూత్రాస్ తెచ్చుకున్నాను. చాలా డీటెయిల్గా పోయినాను. స్వాముల వారిని కూడా అడిగేది కొంచెం, ఏ బుక్ రిఫర్ చేస్తే బాగుంటుంది, ఏ మెథడ్ ఎట్లా ఉంటుంది. సైమల్టేనియస్లీ అదే టైంలో నేను బన్వాసిలో ఉండి బ్రహ్మచారులు, ఒకరు బ్రహ్మచారి మాతా అమృతానందమయ శిష్యుడు వచ్చాడు, 25 years, వెరీ ఇంటెలిజెంట్, వెరీ బ్రైట్. అతను ప్రాణాయామం గురించి చెప్పాడమ్మా. సో దట్ వాజ్ ద బేసిస్. ఇక ప్రాణాయామం దొరికినాక ఇక విడిచిపెట్టలేదు నేను. ఇక ఐ వెంట్ వెరీ, ఇక పతంజలి యోగ సూత్ర, యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ధారణ దాన సమాధి, సమాధికి పోవాలి, సమాధి ఒకటి భగవంతుడు. ఐ వాజ్ వెరీ మచ్ సో మచ్. ఇక ఆ క్రేజ్ చెప్పకండి, అప్పుడు పిచ్చి ఉండే మొదట్లో, ఇప్పుడు ఉన్నది కానీ అది బస్ ఐ వాజ్ రన్నింగ్ ఫర్ ఇట్ ఓన్లీ. యోగ సూత్రాస్ ఆఫ్ పతంజలి ఎన్ని సోర్సెస్ ఉన్నాయంటే ఐ టెల్ యూ, ఐ వాట్ ఆల్ ది. ఇప్పుడు గీతా ప్రెస్ వాళ్ళది ఉన్నదమ్మా. స్వామి రామ ఆఫ్ హిమాలయాస్ ది హైయెస్ట్, బెస్ట్ అన్నమాట. ఇది దిస్ ఈజ్ ది బెస్ట్. స్వామి రామ శిష్యుడు వేద భారతి అని రాశాడమ్మా, వండర్ఫుల్. ఇది సాంఖ్యయోగం బేస్ ఉంటుంది. ఇది కూడా, ఇది సెకండ్ వాల్యూమ్. థర్డ్ వాల్యూమ్ చేయలేదు. ఓకే, ఫుల్ కంప్లీట్ చేసింది రాజయోగ ఆఫ్ వివేకానంద అండి. చిన్నగా ఉన్నది కానీ ఈ కంప్లీట్ ఆల్ ద యోగ సూత్రాస్. ఓకే, టెలింగ్ యోగ సూత్రాస్ అబౌట్ డీప్ ప్రాణాయామ ప్రత్యాహార. ఈ యూజ్డ్ టు గో టు సమాధి ఇన్ ఇంగ్లాండ్. ఫస్ట్ అది ఇంగ్లాండ్. దిస్ ఈస్ ద ఓన్లీ బుక్ వివేకానంద wrote. All elsewhere lectures, one of his stenotypists used to type the very next day after taking permission from him script. But this is the only book in England in 1895 or 6 he wrote while giving lectures to his students, yoga lectures. అయితే దాంట్లో ఆయన he could not continue it because ఎక్కడెక్కడ జంప్ చేసేది ఉన్నది ప్రాణాయామ ప్రత్యాహార సమాధి. he used to go into that only. సో అట్లా ఆగి ఆగి కష్టపడి కంప్లీట్ చేశాడండి ఫస్ట్ బుక్. ఓన్లీ బుక్ రాజయోగ. ఇది he completed it in period of lectures, December 14, 1895 to this February 22, 1896.
లండన్ ఇంగ్లాండ్. అక్కడ కంప్లీట్ చేశాడండి. ఇది వండర్ఫుల్ బుక్ అండి. ఇదైతే ఇది చదవాలి ఎవరైనా. రాజయోగా బై వివేకానంద. కొత్త ఎడిషన్స్ వస్తున్నాయి, కానీ రామకృష్ణ మిషన్ has a printing this only. They have printed all the Hindu literature. Okay. So just I practice a lot. 10 years ఒక పెద్ద తపస్య జరిగిందమ్మా. బనవాసి ఫార్మ్ అని అక్కడ నేను ఆఫీసర్గా ఉండి, లెక్చరర్గా ఉండి, ఫస్ట్ ప్రిన్సిపాల్ ఆఫ్ ట్రైనింగ్ సెంటర్ ఉండి, ఇండిపెండెంట్ చార్జ్. ఇట్ వాజ్ నాట్ ఇన్వాల్వ్ విత్ మచ్ అడ్మినిస్ట్రేషన్. సో నాకు బాగా సాగింది. మంత్రాలయం నుంచి కొంతమంది సాధువులు వచ్చేది, ఈ పిల్లడు వచ్చేది. తర్వాత పక్కకు నవోదయ స్కూల్ అని ఉండే, అక్కడ ఒక పెద్ద మనిషి ఉండేనమ్మా, సాధు. హీ వాజ్ వెరీ నియర్ టు కంచి పరమాచార్య, ద ఎల్డర్ మ్యాన్. ఆయన దగ్గరికి పోయేది, ఆయనను కలిసేది. తర్వాత ఆయన దగ్గరికి పంపాడు రమణ మహర్షి దగ్గర. రమణ మహర్షి దగ్గర కూర్చొని వచ్చేది. సో he used to tell me many things. So అటువంటి వాడు దొరికాడమ్మా నాకు. సో ఐ వాజ్ విత్ హిమ్. అమ్మా రమణ మహర్షి గారు చూసారా? రమణ మహర్షి దగ్గర ఆయన కూర్చొని వచ్చేది, ఆయన పోయేది, ఆయన కంచి పరమాచార్య చెప్పేది. రమణ మహర్షి దగ్గరికి బొమ్మని పంపినాడు. ఈ దగ్గర తమిళ్ పోయేట్టున్నాడు. బాగా రాశారు. ఆయన విలేజ్ లో, చిత్తూరులో టెంపుల్ మీద రాళ్ల మీద చెక్కారండి ఆయన రాసిన లిటరేచర్. ఆయన తంత్రం గురించి బాగా రాశాడండి. ఆయన ఆర్ గోపాలన్ ఆయన అల్లుడు నవోదయ ప్రిన్సిపాల్ ఉండే. నాకు కొలీగ్, దోస్తులు. పక్కకే బనవాసిలో మా ఇన్స్టిట్యూషన్ పక్కకు వాళ్ళ ఇన్స్టిట్యూషన్ ఒక 2 kilometers మీద ఉండే. సో వి వేర్ ఫ్రెండ్స్. సో ఈ పెద్ద మనిషి తగిలినాడు. వెన్ ఐ సౌండెడ్ హిమ్, మొదలు ఏం తెలియలేదు. తర్వాత వెన్ ఈ ఓపెన్ హిస్ మౌత్ అండ్ టాకింగ్, ఇక నేను ఆయనను విడవాలి, ఆయన వెంబడి కూర్చున్నా. సమ్ 30 sittings are there. I used to note every day and night. జస్ట్ లైక్ ఎమ్ నాకు ఆదర్శం అండి. ఆయనది ఏమిటి బాగా చదివినాను. హౌ టు టేక్ నోట్స్, హౌ టు టేక్ డైరీస్, హౌ టు థింక్ అబౌట్ వాట్ ద గురు హెస్ సేడ్ అండ్ వాట్ టు రైట్. అండ్ షార్ట్గా ఎంత రాయాలి, తర్వాత దాన్ని ఫుల్ ఇలా చేయాలి, రెండు చెప్పాడు ఆయన. అట్లా నేను నా డైరీస్లో నేను డైలీ డైరీ మెయింటైన్ చేసుకునే అలవాటు ఉన్నది నాకు. అంటే 2099 నుంచి ఎక్కువ చేశాను, కానీ అంతకుముందు ర్యాండమ్గా నాలెడ్జ్ ఉంటే రాసేది. అయితే ఈయన పెద్ద మనిషి నాకు చెప్పినవన్నీ రాసుకున్నాను. సో హీ వాజ్ హ్యావింగ్ సో మచ్ టన్స్ ఆఫ్ నాలెడ్జ్. అది నాకు కూడా ఎంతో నేర్చుకున్నాను. ఆయన నాకు శ్యామల దండకం చదవమన్నాడండి. వన్ ఆఫ్ ది డిఫికల్ట్ దిస్ థింగ్. కాళిదాసుడు రాసింది 4 తిరగదండి. అది చేశానండి. ఆయన చెప్పాడండి, చేశానమ్మా. అది ఏమున్నదండి శ్యామల దండకం. ఆయన నాకు చెప్పాడు. ఆయన కొంచెం తంత్ర విద్య దేవి ఉపాసకుడు. అయితే ఆయనకు బ్రహ్మాండమైన అడ్వైజ్ వచ్చేది మా ఇంటికి. ఎక్కువ నేను ఆయన దగ్గర పోయి కూర్చునేది గంటల తరబడి. 2 గంటలన్నా కూర్చొని అప్పుడు నోట్ డౌన్ చేయకపోతే వినేది, ఇంటికి పోయి నోట్ డౌన్ చేసుకునేది. సో దట్ కేమ్ ఇంటూ బుక్ ఆఫ్ 150 pages అబౌట్ ఇంగ్లీష్ లో అయినా మాట్లాడండి. ఇఫ్ యు ఆర్ కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లీష్, యు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. మిక్స్ చేసి మాట్లాడతాను. ఎందుకంటే మీ ఇంకో పాపకు మరి తెలుగు వస్తుందా? ఆమెకు నళినికి వచ్చు అంకుల్, వచ్చు. అయితే నేను రోహిణి, అయితే నేను ఐ విల్ గో ఇన్ 2 languages. అంకుల్, రోహిణి ఇస్ ఫ్రమ్ నార్త్. రోహిణి ఇస్ ఫ్రమ్ నార్త్. తెలుగు ఎంత సింపుల్ గా నేచురల్ గా నేర్చేసుకుంది అంటే అదే నాది తెలుగు 3 language ఫార్ములా అమ్మా. ఇక్కడ 3 language ఫార్ములా అన్నది. ఐ ల్యాబ్స్ ఇంటూ 3 languages అంతే. మీకు కూడా హిందీ వస్తుంది.
మీకు ఏ లాంగ్వేజ్ లో కంఫర్టబుల్ గా ఉన్నారో ఆ లాంగ్వేజ్ లో మాట్లాడండి అంకుల్. నాకు తెలుగులో ఫస్ట్, నెక్స్ట్ హిందీ వస్తుంది, నెక్స్ట్ ఇంగ్లీష్ లో కూడా ఏం తక్కువ లేదు. మాకు మూడు వస్తాయి. మీకు మూడు వస్తాయి. నేను ఇక్కడ హైదరాబాద్ లో పెరిగాను కనుక ఐఎమ్ వెరీ వెరీ కన్వర్సెంట్ విత్ ఉర్దూ విచ్ ఇస్ యాజ్ గుడ్ యాజ్ హిందీ. నాకు పర్ఫెక్ట్ గీతా ప్రెస్ బుక్స్ అన్ని, నా లిటరేచర్ అంతా స్పిరిచువల్ లిటరేచర్ హిందీ అండ్ ఇంగ్లీష్ లో ఉన్నదమ్మా. ఐ డోంట్ నో తెలుగు మచ్, అంటే లిటరేచర్ ఐ డోంట్ నో, ఐ డోంట్ స్టడీ because my speed is not there. My speed is in English. Daily if one book is there of 500 pages, I have to finish it. అట్లా ఉండేది నాకు. ఇప్పుడు అంత కళ్ళు మంచిగా లేవు, ఇప్పుడు 79 years కదా. సో ఈవెన్ దెన్ ఐ డోంట్ లీవ్, అట్లీస్ట్ 100 to 200 అయితే చదువుతాను పేజీలు. అంటే ఇట్స్ ఓన్లీ నాలెడ్జ్ బేస్, ఇట్స్ నథింగ్. ఐ డోంట్ రీడ్ ఎనీ ట్రాష్ లిటరేచర్, ఓన్లీ హై పెద్దవాళ్ళది అరబిందోది ఫుల్ లిటరేచర్ 30 వాల్యూమ్స్ ఉన్నదమ్మా నా దగ్గర. దట్స్ ఏ బ్యూటిఫుల్ కలెక్షన్, లైఫ్ లాంగ్ అది వర్త్. అది అరబిందో, శ్రీ అరబిందో ఆఫ్ పాండిచ్చేరి. అది వండర్ఫుల్ అమ్మా. ఏమున్నది, ఐ మేడ్ ఏ కేటలాగ్ ఆఫ్ ఆల్ ది వాల్యూమ్స్, వాట్ ఆర్ దేర్ ఇన్ ఇట్. చాలా స్టడీ చేశాను. ఒక అదే కాదు, ఇక ఏం చెప్పాలి. అయితే నాది ఎక్కడ వచ్చామా అక్కడ నాకు అది తీసుకున్నా. ఐ టుక్ మై ఇనిషియేషన్ విత్ రంగనాథానంద. దెన్ ఆ స్పీడ్ పెరిగింది. ఐ వాజ్ వర్కింగ్ బనవాసి యాజ్ లెక్చరర్. సో దట్ టైమ్ spiritual people used to come, I used to go to spiritual people. So a lot of progress were there. So proverbial statement, to complete a spiritual education it takes 12 years. So proverbially 12 years was completed there with intense yoga practice and study of spiritual literature. సో స్పిరిచువల్ లిటరేచర్ మళ్ళీ మొదలు పెడితే దానికి అంతు లేకుండా కనిపించింది. ఐ వాజ్ సీయింగ్ దట్ ఇట్ వాజ్ ఎండ్లెస్ ఓషన్. సో అట్లీస్ట్ ఐ వాంటెడ్ టు నో వాట్ ఆర్ ద ఓషన్స్, హౌ మచ్ ఇస్ ద ఓషన్. సో అట్లా తీసుకున్నానమ్మా. తీసుకొని అగైన్ ఐ డెల్వ్ డీప్ ఇన్ టు వేదాస్, ఉపనిషత్స్, ఆల్ బ్రహ్మసూత్రాస్. One gentleman is a guru in our place. So with him I collaborated in Brahma Sutramulu. Telugu lo unnadi, it is in Telugu, but I referred all the English books, the Ramakrishna Mission and other Ramanuja and Madhvacharya, different rishis, and then I also collaborated and then did research and cross-checking of all Puranas, Bhagavad Gita, Upanishads. So this is a summary of all our Vedanta. Actually, Vedanta lo Prasthana Trayam antarama. Prasthana Trayam means Bhagavad Gita, Brahma Sutra and Upanishads. Upanishads are, it's not one book. The others are one book only. Upanishads are many, 108. But Shankara has commented on 10+2. Those are the standard. So a standard book chadutaru, detailed commentary Shankara has commented, Adi Shankara has commented. I got all the Adi Shankara literature, all literature in both languages, English lo unnadi, Hindi lo unnadi. This is a book, Brahma Sutra. I had a chance to, translate into Telugu 55 summary చేశాను నేను 555. అంకుల్ మీరు ఇన్ని గ్రంథాలు స్క్రిప్చర్స్ చదివారు అంకుల్. యు హ్యావ్ ఇమ్మెన్స్ నాలెడ్జ్ అండ్ 1990 నాకు మా ఇంటెలెక్ట్ సరిపోదు అంకుల్ ఇన్ని బుక్స్ చదవటానికి అండ్ ఇన్ని స్క్రిప్చర్స్. డస్ నాట్ మ్యాటర్ అమ్మా.
does not matter. The thing is ultimate. What I have arrived at is love, compassion. Want you to share the love, main love of it. Love, compassion, help the needy, and never have any evil intention. నా లైఫ్ లో నేను ఈవిల్ ఇంటెన్షన్ రానేలేదమ్మా. ఇట్ హాజ్ నెవర్ ఎంటర్డ్. ఎస్పెషల్లీ ఆఫ్టర్ యోగా ఈవిల్ అనేదే ఉండదు. ఇట్స్ ఓన్లీ లవ్, ఇట్స్ ఓన్లీ కంపాషన్, ఇట్స్ ఓన్లీ లవ్, సర్వీస్. ఇఫ్ యూ కెనాట్ డూ, డోంట్ డూ, బట్ నో రివెంజ్. ఎవరైనా ఏమైనా ఇన్సల్ట్ చేయనండి, ఏమని చేయండి, తటస్థంగా న్యూట్రల్. బికాజ్ we are not the cause of their insult, atla. But love ఏ లోపల నుంచి ఈవిల్ రానేకూడదు. నెవర్ ఇట్ షుడ్ ఎంటర్. ఆ లెవెల్కు రావాలి. ఫస్ట్ సాధనతో వస్తుందమ్మా. మొదట్లో ఇనిషియలీ అవర్ సంస్కారాస్ మే పుషెస్ ఇంటూ ఈవిల్, బట్ బై ప్రాక్టీస్ అభ్యాస యోగేన వైరాగ్యే, when vairagya comes, when abhyasa is there, abhyasa means regular practice of good things, doing good things, thinking good, anta good meeda poinappudu the negative will not come. A time will come when they don't enter, they don't come near you. Don't move forward. మీ ఫేస్ సరి కొంచెం డిస్టెన్స్ లో ఉండరా. yes ఇప్పుడు yes కొంచెం ముందుకు రండి. yeah, the status should be there that only love should be there. అది వాళ్ళు పెద్దవాళ్ళు నేర్పింది చెప్పింది. they live like that. శ్రీ రమణ, శ్రీ రామకృష్ణ, ఏమి కంపాషన్ అండి. వాళ్ళ ఫేస్ చూస్తేనే తెలుస్తుంది. దే ఆర్ జస్ట్ కంపాషన్ పర్సానిఫైడ్, లవ్ పర్సానిఫైడ్. దెర్ ఇస్ నథింగ్ ఎక్సెప్ట్ లవ్. అది అల్టిమేట్ అమ్మ. చదువు గిదువు కుछ भी नहीं है, मगर అది మన ఇంక్విజిటివ్నెస్. గాడ్ హెస్ పుష్డ్ us. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. అవతారం అండి. ఇప్పుడు మనము వి టేక్ బర్త్ ఫర్ ఎ సర్టన్ థింగ్. యూ ఆర్ టేకింగ్ బర్త్ డూయింగ్ సమ్ థింగ్స్. సో we are allotted our own these things. If you know it, we will be happy. We need not copy anybody. Ultimate is love, service. excellent uncle. No evil inside us. Then sadhana, nama smarana in whenever you are free, or remembering God. That's the ultimate amma. Inga antakana then the time will come when it will mature. When means when he wills, he wishes. When the God's grace comes, it comes. छप्पर पड़ के देता है. जब वो देता है, छप्पर पड़ के देता है, आप रोक नहीं सकते. मगर आप तो रिसीविंग के लिए रहे तो हो जाता. छप्पर पड़ के देता है. Only who will tell that? Who has experienced it? That's the thing. That's all. What is the experience? Proof is in the pudding. If you eat the pudding, then you will know what is a pudding. Telling about pudding, no meaning. Reading about pudding, no meaning. Eating pudding is actually, that's the thing. That is eating yoga and understanding yoga and reaching a spiritual, movement, progression. Beautiful. Whatever. Uncle, మీరు చెప్పిన దాంతో I just remembered one Buddha story, uncle. I want to share that with you. Yes. I don't know, మీ మాటలు విని I just remembered Buddha. He keeps, once he leaves his kingdom, he travels from one ashram to another, uncle. Yes. And travel chesta he's traveling in search of some answers. And ఆడికి ఏంటో ఇన్ని బుక్స్ చదివినా కూడా ఆన్సర్స్ అర్థం అవ్వట్లేదు, ఆన్సర్ దొరకట్లేదు అని హీస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఆన్సర్స్ హీస్ ట్రావెలింగ్. అండ్ మొత్తానికి ఒక ఆశ్రమానికి వెళ్తాడు అంకల్. ఆ ఆశ్రమానికి వెళ్ళి హీ స్పెండ్స్ a lot of time there in meditation and pranayama and sadhana అన్ని చేస్తాడు అంకల్. Somebody else is searching knowledge.
సో అవన్నీ సాధన మా ప్రాణాయామం అన్ని చేసి మెడిటేషన్ కూడా చేసి మొత్తానికి వన్ డే హీఈస్ రెడీ టు లీవ్ ద ఆశ్రమ్ అంకల్. ఆ ఆశ్రమం నుంచి బయలుదేరి రోజు వెన్ హీ మీట్స్ ద మెయిన్ అక్కడ స్వామీజీ ఆశ్రమం కి హెడ్ ఎవరైతే ఉంటారో ఆయన దగ్గరికి వెళ్ళి ఐఎమ్ గోయింగ్ ఇక్కడ నుంచి నేను ఈ రోజు బయలుదేరిపోతున్నానని చెప్తే అసలు వై ఆర్ యూ లీవింగ్ ద ఆశ్రమం అని అడుగుతాడు అంకల్. సో హీ సేస్ ఐఎమ్ గోయింగ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఆన్సర్స్ స్వామీజీ అని అంటాడు. సో స్వామీజీ సేస్ నీకు వాట్ ఎవర్ ఆన్సర్స్ యూ నీడ్ all those are already there in our scriptures and granthas, అన్ని ఆన్సర్స్ అందులో ఉన్నాయి, మరి what are you going for అని అడుగుతాడు అంకల్. And his reply, Buddha's reply is, I don't want answers that somebody else has written. I want to go in search of my own answers. Ante I want to experience it myself, and I want the answer to come from within. I'm going in search of that and antanka. Wonderful. That's why he says, be a lamp unto yourself only. Don't take a light from others. Be a lamp to yourself antadu. It's a famous proverb. Yes uncle. Be a light and lamp unto yourself. Okay, మీరు ఎక్స్పీరియన్స్ గురించి చెప్తే I felt that was so apt, because ఇన్ని మనం చాలా చదివేస్తాం అంకుల్, వినేస్తాం, కానీ unless and until we experience that bliss and that divine God from within, unless and until we experience that, అప్పుడు ఎప్పుడు క్లారిటీ రాదు కదా అంకుల్. కరెక్ట్ కదా. మళ్ళీ లెక్చర్సే కానీ ఏం పంచి చెయ్యవు రీడింగ్, అన్లెస్ యూ ప్రాక్టీస్ నామస్మరణ అండ్ abhyasam and vairagya should be there. Correct. For the small desires everybody is dying for, if you don't go over them, you will be in that only maya antadu, or whatever mrityu samsara sagarat antadu Gita lo. It is mrityu samsaram idi, that's maya. అంకుల్ ఒకసారి మాయా గురించి నాన్నగారిని అడిగాను అంకుల్. ఈతి బాధలు పడద్దంటే యూ హావ్ టు డూ యువర్ ఓన్ అభ్యాస అండ్ వైరాగ్య, అభ్యాస వైరాగ్యం అంటాడు గీతలో. అభ్యాస అండ్ వైరాగ్య ఆల్సో. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వైరాగ్య ఫర్ ది వరల్డ్ ఇన్ ద సెన్స్ యూ హ్యావ్ టు డూ 24 hours of work, that's a different thing. But you are for moksha, atmano mokshartam. What is this soul for? It is for self-realization. Are you going for it? Number 1. Number 2, during the day, what you are doing, don't spend your time in useless talk and whatever so-called scripture reading, but do service. Atla cheptadandi Vivekananda. But his reading was terrible. By 35th year, I wonder how much knowledge he was having. We రాయలేకపోతున్నారు, అంత మ్యాటర్ ఉందమ్మా. How much he knew of our shastras, of west, of east, of all the religions of the world. అబ్బో నాకు ఆయన ఆదర్శం ఉండే కానీ I did not follow like that, but I was in the same way. కానీ అట్లా కాదులేండి ఆయన ఇక్కడ. కానీ మనం ఏమంటే వీళ్ళంతా ఆదర్శాలమ్మా. దీస్ ఆర్ అల్టిమేట్ మైల్ స్టోన్స్, ultimates who give some direction. ఇప్పుడు అరబిందో ఉన్నాడు, నాట్ ఎవరిబడి క్యాన్ ఈవెన్ రీడ్ ఇన్ 1 page of అరబిందో. ఆ ఇంగ్లీష్ అమ్మ. యూ సీ వన్ ఆఫ్ ది ట్రాక్స్ ఆఫ్ essays of Aurobindo. No sir, you cannot understand. So it is for somebody else. High intellectuals already established in Vedanta, they will understand. Correct. ఇంగ్లీష్ ఎక్కడండి? ఆక్స్ఫర్డ్ కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్ అది. అబ్బో 1 page కూడా చదవలేరామా అంకుల్ మీరు లిటరేచర్ అంతా మీరు చదివారు కదా, లిటరేచర్ అంతా నాకు పోర్ చేసేసారు. మీరు శ్రమపడి చదివిందంతా he used to pour it to us అన్నమాట. No, I will pour it in. I have discussed nothing. ఏం లేదు, సారం చెప్తున్నాను. లవ్, సర్వీస్, ఆత్మనో మోక్షార్థం. This atma is for only tapasya, for self realization.
How you do take advice of Guru, books, your knowledge, your thinking, your friends? How you do it? It is yours. Mind is yours. Have you read Bhagwan's subject on self-realization, uncle? Amma? Have you read Ramana Maharishi's subject on self-realization? Anni chadivanamma. I have read Bhagwan's all books. Even Muruganar's all. కోవై కూడా చదివానమ్మా. టూ హై వేదాంతిక్ హైయెస్ట్ అది ఉన్నది. తర్వాత మునగాల వెంకటరామయ్య is the final fellow who has gone into depth with Ramana Maharshi, and Ramana Maharshi has answered at a very high level. I don't think he has answered at that high level except for Muruganar. ఇంకా వేరేకి ఎవరికి అంత డీప్గా పోలే. మునగాల వెంకటరామయ్య, Arthur Osborne was a witness and also companion, but not like this Muruganar and కావ్యకాండ గణపతి. మరి వాళ్ళది వాళ్ళు వేరే, వాళ్ళ లెవెలే వేరే. తర్వాత ఈయన భగవాన్ సబ్జెక్ట్ ఇంప్రెస్ యూ అంకుల్? Did Bhagwan subject attract you at any point? I equate Bhagwan Ramakrishna, Bhagwan Ramana, Aurobindo as the ultimate fellows. Ultimate. Nothing more is needed. Vivekananda also. Vivekananda is no less. But he was of a different category. He was not of a Bhajana Mandali. No. He was on Jnana Margam terrific undedamma. He ఎంత agnostic. Until his last death of Ramakrishna, he was questioning him and doubting him. That was Vivekananda. Telusu kada? You might have read about Vivekananda. Until last breath he was questioning. Tell me whether you are Krishna or Rama. I don't believe. Is it possible? He said, yes, I am Rama and Krishna, born again. Then he says, oh, then I have to think, he says. So that's the questioning mentality was. అంకుల్ నిన్ననే నేను స్టోరేజ్ ఎక్కువైపోయింది చేస్తూ ఉంటే నాన్నగారు చెప్పిన క్లిప్పింగ్ నాకు రిఫ్లెక్ట్ అయింది అనమాట. అందులో రామకృష్ణ పరమహంస భక్తులు కదా మీరు, అది చాలా పర్ఫ్యూమ్ కదా రామకృష్ణుడిది. వివేకానంద టాపిక్ ఇచ్చారు నాన్నగారు. వివేకానంద చూపిస్తాను ఇప్పుడే. అదే డౌట్ చేస్తున్నాడు, రామకృష్ణుని డౌట్ చేస్తున్నాడని. రామకృష్ణ డౌట్ చేసినాడు. క్వశ్చన్ వేసేది డౌట్ ఇన్ ద సెన్స్ ఏనాడో ఒప్పుకోలేదమ్మా, పూర్తిగా గుడ్డిగా ఒప్పుకోలే. ఆయన చూపించినాడు కదా, పో అక్కడికి పో, దేవత దగ్గరికి పో, అడుగుపో అంటే అడిగితే ఆమె దగ్గర అడగలేకపోయినాడు. అంత అటెండ్ అయినాడు. అయినా కూడా he used to question that old man. అదే అల్టిమేట్లీ అప్పుడు ఆయన పోయిన తర్వాత దునియా అంతా తిరిగిన, మన ఇండియా అంతా తిరిగాడండి. ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత ఈ జస్ట్ హిజ్ హోల్ రైస్ హ్యాస్ బిన్ కుక్డ్. అప్పుడు ఆయన వెళ్ళాడు. రామకృష్ణుడు అని లాస్ట్ స్టేజెస్ లో వివేకానందకి చెప్పిన మీరన్నట్టు ఆఫ్టర్ ద రైస్ హస్ బీన్ కంప్లీట్లీ కుక్డ్, ఆఫ్టర్ హీ హాస్ బికమ్ దట్, హీ టోటలీ అండర్స్టూడ్ హిస్ గురు ఇస్ నన్ అదర్ దెన్ రామ అండ్ కృష్ణ. చెప్పినాడు కూడా, తలకాయ మీద చేయి పెట్టి, నౌ ఐ హావ్ బికమ్ ఎ ఫకీర్, ఐ హావ్ ట్రాన్స్ఫర్డ్ ఎవ్రీథింగ్ టు యూ అంటే స్కెప్టిక్స్, బయట వాళ్ళు, నమ్మని వాళ్ళు నవ్వుతారమ్మా. ఫకీర్ అయినాడులే, ఆయన ఇచ్చినాడు, ఆయనకి ఇస్తాడు, ఇచ్చేందుకు చేత్తో పోతుంది అది. అరే పోతుందండి, చేత్తోనే కాదండి, చేత్తోనేమో చేయి అవసరం లేదమ్మా. బై దృష్టి, రమణ మహర్షి బై దృష్టి ఈజ్ టు గివ్ మోక్ష. దృష్టి వాట్ ఈజ్, ఆ కౌను మోక్షం ఇయ్యలేదా? దానికి ఏమమ్మా, వాట్ ఈజ్ ద కంపాషన్ హీ వాజ్ హ్యావింగ్ ఫర్ మంకీస్? వాట్ కౌది లక్ష్మీ కౌ ఫేమసే కదా. అంతెందుకు, జస్ట్ యు ఆర్ సిట్టింగ్, ఇఫ్ యూ సిట్ యూ యూస్ టు గెట్ డీప్ ధారణ అట్లీస్ట్.
సమాధి సరే తర్వాత మాట అందరికి వచ్చేది కాదని, కానీ ఆయన దగ్గర కూర్చున్న వాళ్ళు మాత్రం ట్రాన్స్ లో ఉండేది. సామర్సెట్ మ్యామ్ అని పెద్ద ఆథర్ ఉండే, విన్నారు ఎప్పుడైనా పేరు? విన్నామండి. సామర్సెట్ మ్యామ్ వాజ్ ఏ డాక్టర్ అండ్ ఈ వెంట్ ఇంటు లిటరేచర్, బాగా పేరు తెచ్చుకున్నాడు, బాగా బుక్స్ రాశాడు, వరల్డ్ వైడ్ తిరిగాడు. సో హీ చాలా రాశాడమ్మా. ఐఎమ్ ఏ రెగ్యులర్ రీడర్ ఆఫ్ ఆల్ ఈజ్ లిటరేచర్. ఆయన లిటరేచర్ అంతా చదివినాను నేను. నాకు కొంతమంది ఇంగ్లీష్ లిటరేచర్లో బాగా స్పెండ్ చేసిన టైము మొదట్లో, వెన్ వాజ్ నాట్ స్పిరిచువల్, బాగా బాగా చదివేది. అయితే మాము ఒకసారి వచ్చాడమ్మా రమణ మహర్షి దగ్గరికి. వచ్చిన తర్వాత కూర్చొని ట్రాన్స్లోకి పోయినాడు. ట్రాన్స్లో పోయిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చినాడు. ఎలా ఉన్నావు అని అడిగాడు ఆయన పెద్ద మనిషి. వాళ్ళ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళెక్కడ నమ్ముతారు, మంచిగానే ఉన్నాను వెళ్ళిపోయినాడు. ఈ నెవర్ టోల్డ్. పాల్ బ్రంటన్ రాస్తాడు, he was not telling the truth. Paul Brunton writes that man is telling a lie because he knew that he was in a trance and it was in దాని ఏమంటారంటే extraordinary perception, supersensory perception which he did not understand. He understood later on, కానీ చెప్పలే. తర్వాత తెలిసినా చెప్పలే. వీళ్ళు బ్రిటిషర్స్ అమ్మా, వాళ్ళంతా చాలా తక్కువ మంది. ఇప్పుడు పాల్ బ్రంటన్ ఉన్నాడు, ఆయన ఓకే. ఆస్బాన్ ఉన్నాడు, ఓకే. ఇప్పుడు గ్రేట్ పీపుల్, కోహీన్ ఉన్నాడు, ఓకే. అందరు దే వర్ రియలీ భక్తాస్. దే గాట్ సంథింగ్. కానీ మామ ఒప్పుకోలేదమ్మా. మామ వచ్చి ట్రాన్స్ లో పడి చక్కెర పడిపోయినాడు ఆశ్రమంలో. దెన్ వాట్ వాజ్ ఇట్? ఈజ్ ఇట్ ఎనీ epilepsy? No, it was not epilepsy. For 5 minutes he was in a trance. So ఆయన ముట్టలే చేయలే, దూరమే ఉన్నాడు మహర్షి. అందుకోసము దీస్ పీపుల్ యూ నీడ్ నాట్ టచ్. ఓన్లీ దృష్టి చాలమ్మా. అంటే మనం నమ్మాలి. మనం నమ్ముతాము కానీ అందరు నమ్మరు. నమ్మకుంటే నమ్మకపోయి కానీ డస్ నాట్ మ్యాటర్. వాళ్ళు నమ్మకుండా మనకేం చేసేది లేదు. దృష్టితోనే అవుతుంది. అంతెందుకమ్మా, పరమహంస యోగానంద రైట్స్ దట్ రిషి కెన్ బి అట్ డిఫరెంట్ ప్లేసెస్ విత్ ఏ బాడీ, సేమ్ బాడీ. అయితే అది సరే, అది ఒక సైడ్ ఉన్నది అనుకోండి. మెనీ పీపుల్ టెస్టిఫైడ్ దట్ ఇంగ్లాండ్, అమెరికా, అరబిందో వాజ్ దేర్ విత్ దెమ్. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇట్ ఈస్ పాసిబుల్. అబద్ధాలు చెప్తారండి. ఇప్పుడు అబద్ధాలు చెప్తామమ్మా, మనం అబద్ధం చెప్తామా? మనకి ఏం అవసరం లేదు. సో ఐ వాజ్ దేర్. చేశామా 10 years బనవాసిలో ఉండి పెద్దవాళ్ళ సాంగత్యం దొరికింది, కొంత నాలెడ్జ్ వచ్చింది, నా సాధన నేను చేసుకున్నాను. తర్వాత ఒక ఇప్పుడు సాధన పరంగా నాది బ్రేక్ అయినట్టుంది. ఇప్పుడు ప్రాక్టికల్ గా ఇప్పుడు మనకి థియరీ అంటే మీరన్నట్టు ఇట్ ఈస్ ఎండ్లెస్ ఓషన్ వేర్ నాలెడ్జ్. పెద్దవాళ్ళు చాలా ఎన్ని జన్మలైనా నాలెడ్జ్ రీచ్ కాలేరు, ఎన్ని జన్మలైనా నాలెడ్జ్ అంత చూడలేము. ఎట్లయితే అయితే ప్రాక్టికలీ ఇప్పుడు సాధన ప్రాక్టికల్ గా ఇప్పుడు మనం రియలైజేషన్ పొందడానికే కదా ఈ భూమి మీద ద హ్యూమన్ లైఫ్, హ్యూమన్ బర్త్ వాల్యూ ఎక్కడ అంటే యూ ఆపర్చునిటీ టు రియలైజ్ యువర్ సెల్ఫ్, రైట్? సో ప్రాక్టికల్ గా అంటే మీరు అన్ని పర్స్యూ చేసి ఆల్మోస్ట్ ఆల్ ది బుక్స్ చదివేసి పెద్దవాళ్ళు, గురువులు, జ్ఞానులు, యోగ మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం కొంతవరకు నా శరీరానికి తగ్గట్టు జరిగింది, నా ఇంటెలెక్ట్. సో ప్రాక్టికల్ గా ఎలా అంటే it has gone, sound has gone, sound is going. Uncle, okay, now
ఇప్పుడు ప్రాక్టికల్ గా మీరు అన్ని మార్గాలు క్షుణ్ణంగా తగ్గిస్తున్నారు. పెద్దవాళ్ళకి చాలా మంది రాసి మీరు చాలా ఇంప్రెస్ అయ్యారు, జీవించారు. సో మీ ప్రాక్టికల్ జీవితం ఆఫ్ సాధన, హౌ డిడ్ యూ పర్సీవ్ ఇట్? పోయిందమ్మా, సౌండ్ వైబ్రేషన్ అయింది. అంకుల్, హౌ డిడ్ యూ ఇంప్లిమెంట్ ఈ అన్ని మీరు చదివిన థియరీ అంతా, ఇన్ని గ్రంథాలు బుక్స్ చదివారు కదా, అవన్నీ మీరు లైఫ్ లో ప్రాక్టికల్ గా ఎలా ఇంప్లిమెంట్ చేశారని అడుగుతాను. ప్రాక్టికల్ గా అవన్నీ those are the aids for understanding what is spiritual universe. But the thing is, you have to do your sadhana, namasmarana, guru cheppindi cheyale, guru cheppindi cheyale. Guru tells you in the initiation what to do daily, that you do. Namasmarana of ishta devata, number 1. Number 2, always read good literature of saints etc. who have reached. Third, always be in the memory of, always the memory of great people go on accumulating. Read great books like Ramayana, Gita, and which give us spiritual knowledge. నాకైతే భగవద్గీత ఇక నేను ఒక రేంజ్ లో రీసెర్చ్ చేశాను. ఐ ఆల్సో రోట్ అబౌట్ కామెంటరీ ఆన్ భగవద్గీత అబౌట్ దట్ టైమ్. ఇనిషియేషన్ టైంలో 93లోనే కంప్లీట్ చేశా. బట్ ఆఫ్టర్ ఇనిషియేషన్ అదర్ థింగ్స్ ఫెయిల్ ఇన్ టు పొజిషన్. ఆ క్రాస్ వర్డ్ పజల్లో అన్ని పడవమ్మా, అప్పుడే టేక్స్ టైం. పజల్లో ఎవ్రీథింగ్ కమ్స్ ఇన్ టైం ఆఫ్టర్ ఇట్స్ ఓన్. అప్పుడు అయితే ఇట్స్ ఆల్ రైట్ వస్తుంది. ఇందాక మీరు సెల్ఫ్ రియలైజేషన్ గురించి కూడా అన్నారు కదా అంకుల్. ఏదైనా మీరు సెల్ఫ్ ని రియలైజ్ చేసుకోవటానికి ఏదైనా మీరు హ్యావ్ యూ ట్రైడ్ ప్రాక్టీసింగ్ ఆన్ హౌ వీ కెన్ రియలైజ్ అవర్ సెల్ఫ్? అవును, ఒకట మెడిటేషన్ ఉందమ్మా, థింకింగ్ అబౌట్ స్పిరిచువల్ యాక్టివిటీస్. నామస్మరణ చేస్తే యూ విల్ నో వాట్ యు ఆర్. నామస్మరణ, if you go deep into namasmarana, you will forget the name and go into only ishta devata. ఇంకా డీప్ గా పోతే ఇష్ట దేవతల మర్జ్ అవుతారమ్మా. ఇష్ట దేవతల మర్జ్ అయిన తర్వాత మీరు ఉండరు, ఇష్ట దేవత ఉండరు. అల్టిమేట్లీ యూ డోంట్ నో వేర్ యు ఆర్. దట్ ఈస్ అది కూడా దాటిపోవాలి ఇంకా. అవును అవును అవును. Then you will know. It cannot be told, but it can be told. Ramakrishna used to tell, Papa, ఆయన చెప్పేదండి, he is the only one man who told everything. Yes. Even Aurobindo does not tell everything. Yes. ఆయన అకల్ట్ మాట మాట్లాడతాడు, ఇంకేమో మాట్లాడతాడు, కానీ వెల్ అది అల్టిమేట్ తెలుసుకోవడం కష్టం. ఈవెన్ అరబిందో ఆల్సో, ఈవెన్ టు ఆయన హైట్స్ సమ్మిట్స్ తెలుసుకోవాలి కదా. ఆయన చెప్పలేదు అని చెప్పడానికి కూడా ఎంత చెప్పాడో తెలియాలి కదా. అట్లా పోవాలమ్మా. నేను 30 వాల్యూమ్స్ ఆయనంతా చీరి పెట్టాను. సో అల్టిమేట్లీ ఈజ్ ఆల్సో ఇన్ రిడిల్స్. ఈ రిడిల్స్ వాళ్ళు రిడిల్సే, అల్టిమేట్ వాళ్ళు చెప్తారు. రమణ మహర్షి చెప్పేది థింక్ ఓవర్. నువ్వు థింక్ చేయి, నువ్వెవరు థింక్ చేయి, నీ మైండ్ ఎవరు లోడిపో అన్నాడు. సో దీస్ పీపుల్ రియల్లీ గైడ్ యూ. అది రియల్ గురు అంటే ఆయన చిన్మయానంద ఇస్ దేర్. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్, వెరీ వెరీ గ్రేట్ మ్యాన్. స్క్రిప్చర్స్ మీద అయితే వ్యాఖ్య చేశాడు. హిందూ ధర్మంలో చాలా తక్కువ మంది చేశారమ్మా, చేయనే లేదు ఎవరు. చిన్మయానంద ఇస్ దేర్. అల్టిమేట్ భగవద్గీతనైతే చెప్పింది ఈ చిన్మయానంద అమ్మా. చిన్మయానంద అండ్ గీత. రామసుఖ దాస్ అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయనది ఇది గ్రేట్. ఇది భగవద్గీత అమ్మ. దిస్ ఈజ్ ద భగవద్గీత ఆఫ్ రామసుఖ దాస్ ది. ఎంత పెద్దగా ఉన్నది. దీస్ పీపుల్ ఆర్ దేర్, దే ఆర్ దేర్. వాళ్ళు రియల్ గా అది చదివితే యూ విల్ గెట్ సమ్
insights into Bhagavad Gita is a manual of our life, A to Z. If you understand it correctly. Very difficult. Cryptic language ఉన్నది. Very difficult to decipher much of the terminology. It takes years and years and years and years and years. Again and again you have to read, again and again you have to analyze, again and again you have to read the Vyakyas. I got 15 Vyakyas of 15 Acharyas. But ultimate is Chinmayananda, Gita Makarandam of Gita Prakashananda, ultimate amma. Gita రెండు బుక్స్ ఉన్నాయి. నాన్నగారు కూడా చెప్పేవారండి గీతా మకరందం అల్టిమేట్ బుక్ చదివితే ఇది చిన్మయాస్ గీత ఆల్సో అల్టిమేట్ అమ్మ. అద్వైత సిద్ధాంతం మీద పోతాడు. he goes just like Shankara, Adi Shankara. Uncle, I have also got all the literature of Adi Shankara. Fine. Now, ఇది వైబ్రేట్ అవుతున్నామా? వైబ్రేట్ అవుతున్నది. Can you hear me? వినిపిస్తుందా అంకుల్? ఇప్పుడు వినాస్తున్నది. ఇప్పుడు చెప్పిన మహాత్ములు అందరూ ఎవరు చెప్పినా కూడా ఈ లోపల ఉన్న అనే ప్రతి మహాత్ములు చెప్పారు కదా. అవును. ఇప్పుడు మనకి హలో పోయిందమ్మా. Voice is breaking a lot, Usha. అంటే it's breaking a lot. Unable to listen. ఉన్నట్టుందమ్మా. మీరు వింటే చెప్పండి నాకు. మీరు విన్నారా మీది? నాకు వినిపించలేదు అంకుల్, నాకు అర్థం అవ్వలేదు ఇంకా. అంకుల్ ఆస్కింగ్ అల్టిమేట్ అది క్యాచ్ చేయడం లేదు నేను. కాదు, నేను అనేది ఏంటంటే మహాత్ములందరూ కూడా మనల్ని లోపల ఉన్న ట్రూత్ రియలైజ్ చేయమనే మార్గం చూపించి ఆ ట్రూత్ గురించి మనకి వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి Usha, your పిక్చర్ పోయిందమ్మా. you vanished, Usha. పిక్చర్ పోయింది. I think power might be lost, Didi. Uncle, Usha Didi, you're on mute, Didi, mute. హలో అంటే మళ్ళీ కనెక్ట్ అయ్యాను. యా అంకుల్, నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు నాకు మీ ఫిగర్ రావడం లేదమ్మా. ఓకే. యా నో వాట్ ఐమ్ ఆస్కింగ్ యూ ఇస్, ఇప్పుడు మహాత్ములందరూ, ఇప్పుడు బోల్డ్ లిటరేచర్ ఉంది, మహాత్ములందరూ చాలా చెప్పి ఉన్నారు, ఎవరి పద్ధతిలో వాళ్ళు చెప్పారు. కానీ అల్టిమేట్ గా లోపలున్న వస్తువు, లోపలున్న చైతన్యం, నువ్వు అదే ఆ ట్రూత్ నువ్వు పొందాలి, అది నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడే ఇక్కడే ఈ లైఫ్ లోనే నువ్వు దానికోసం అవసరం. నువ్వు చనిపోతే చనిపోవచ్చు, ఆ ప్రయత్నంలో చనిపో, బట్ మేక్ an effort to realize the self అని చెప్పారు కదా. అవునమ్మా. సో ఈ లిటరేచర్ అంతా ఒక ఎత్తు, మనం ప్రాక్టీస్ చేసి అది లోపల పొందడం ఒక ఎత్తు. అవును. అయితే మైండ్ ఈజ్ టూ కాంప్లికేటెడ్. ఇట్ డస్ నాట్ లిజన్ టు ఆర్డినరీ ఈజీ వేస్ లైక్ నామస్మరణ చేసుకో, జపం చేయి, గురువు దగ్గర కూర్చో, అంత వస్తుంది అంటే ఒప్పుకోదు అది. అందుకోసం సమ్ support of literature is necessary so that namasmarana you will do, japam you will do, and sadhana you will do. Some literature is needed, otherwise mind will not agree. అగ్రీ చేయదు. ఇప్పుడు ఏ గురువులైనా కూడా ఇనిషియల్ గా మైండ్ కోతి లాంటిది అని
మామూలుగా చెప్పలేదు, నాట్ జస్ట్ మంకీ, తాగేసిన కోతి, తాగిన మంకీ, తేలు కుట్టిన మంకీ చెప్తారు. అదంతా ఇనిషియల్ అమ్మ, చాలా అర్లీ బిగినర్స్. ఇట్ ఇస్ నాట్ ఫర్ పీపుల్ లైక్ యూ. మీ అటువంటి వాళ్ళకి ఎలా ఉండాలంటే నామస్మరణలో స్వీట్నెస్ రావాలా. అంకుల్ అదొకటి. ఇప్పుడు జపంలో అది రాకూడదు. ఏది మనకు చేస్తే చేయకుంటే ఏమైతుంది అనే దానికి రాకూడదు. నేననేది ఏంటంటే నామస్మరణ దగ్గరికి రావాలి మనసు. అంకుల్ ఇష్టంగా నామస్మరణ చేస్తే అది చాలు, ఇంకేం అక్కర్లేదు. ఎందుకంటే ఓన్లీ నామస్మరణ ప్రేమగా చేసి తరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంతమంది లేరమ్మా. రామదాస్ ఉన్నాడు, తూకారాం ఉన్నాడు. అబ్బా తూకారాంది ఏమమ్మా తూకారాం నామస్మరణ అల్టిమేట్ కాదా? అల్టిమేట్ కాదా? ఈజ్ అల్టిమేట్. నామస్మరణ మాట వస్తే ఆయననే తర్వాత హనుమంతుడు, హనుమంతుడు తర్వాత ఆయన, ఎవరన్నా అనండి, ఎట్లా అయినా అనండి, అది అల్టిమేట్స్ వాళ్ళు. సో ఇప్పుడు నామస్మరణ నిజంగా మనకి అంటుకుని మనం దాంట్లో నిమగ్నం అయిపోతే ఆ నామస్మరణతోనే తరించేస్తాం, ఎందుకంటే మనసు కరిగిపోతుంది అందులో. అవునమ్మా, ద మైండ్ విల్ బి జస్ట్ మీరు ఒక డెప్త్ వచ్చిన తర్వాత అది ఎప్పుడు అది అంటుంటది. ఎట్లయితే మనము బయట ఆలోచిస్తే అవే కనిపిస్తాయో, నామస్మరణ చేస్తే నువ్వు నిద్రపోయినా రామరామ అంటుంటది. అది ఆ మనసుకు ఒక దాన్ని ఏమంటే ట్రాన్స్ లైక్ వెరైటీ ఉంటుంది దానికి. వన్స్ యూ గివ్ ఇట్ ఎ డోస్ ఆఫ్ వాట్ ఎవర్, ఇట్ విల్ గో ఆన్ ఎంజాయింగ్ ఇట్. అట్లాగే నామస్మరణ ఇచ్చారనుకోండి, యూ గెట్ ద స్వీట్నెస్, యూ విల్ నాట్ లివ్. నేను సెయింట్స్ జీవితాలు చదివి ఆ స్వీట్నెస్ లో భాగవతం చదివి ఐ వాజ్ అన్ఏబుల్ టు లీవ్ ఇట్. ఐ వాజ్ నెవర్ సాటిస్ఫైడ్. ఎంత దాగా అది సరిపోవడం లేదమ్మా. అది అది దట్ ఈస్ ది అల్టిమేట్. మైండ్ గల రావాలా, వస్తే వచ్చినట్టే. ఇంకా ఇక వేరే వచ్చింది అని ఏం చెప్తాము కానీ అవన్నీ చెప్పేటివి కావు. యూ షుడ్ జంప్ ఫ్రమ్ ధారణ టు సమాధి, ధ్యాన టు సమాధి. అది వస్తుంది అమ్మా, వస్తుంది. చేసుకోండి, అది చేసుకోండి. ఎలా చేసుకోవాలంటే ఐఎమ్ నాట్ కాంపిటెంట్ టు టెల్ ఆల్ దోస్ థింగ్స్. పెద్దవాళ్ళని అడగండి. దోస్ ఆర్ రియల్ యోగిస్. ఇప్పుడు మనకి రామకృష్ణుడు చెప్పాడు, రమణుడు చెప్పాడు, మా జిన్నూరు నాన్నగారు హిజ్ ఆల్ హిజ్ లైఫ్ మమ్మల్ని దగ్గర కూర్చోబెట్టుకుని చెప్పిందే ఇది. అయితే మీరన్నట్టు హోలీ కంపెనీలో చాలా చాలా హెల్ప్ అయిపోతుంది అంకుల్. అంటే జన్మంతా మనం పెట్టే ఎఫర్ట్ వాళ్ళు ఆ ప్రెజెన్స్ వాళ్ళు అయి ఉంటారు కదా. సో ఇన్స్టెంట్ గా మనకి వాళ్ళ సమక్షంలో ఆ లోపల ఉన్నది అంటుకుంటుంది. ఇప్పుడు సత్సంగం జరిగింది అనుకోండి, do you think it will leave us very easily? No, it will take some time. Not at all. Get all those things. Continue చేస్తే it will be అదే రింగ్ అవుతుంటదమ్మా. అవును. దట్స్ ఆల్. మైండ్ ఆ మైండ్ వైబ్రేషన్ లో ఉంటది. రామరామ వైబ్రేషన్ లో ఉన్నాక ఏమున్నదమ్మా. రాముడు హనుమంతుడి చెప్తారు కాదమ్మా, ఆయనకి ఏం అడిగినా రామరామ అనే వేస్తుంది కానీ ఇంకేం రాదు కదా. తుకారాం కూడా హరే కృష్ణ హరే రామ అనుకుంటూ ఆయన అన్నాడు. అది అంత అందరికి రాదు. అప్నా ఓ హే, ఎవరి వారి. అంటే మీరు అంటే ఇదంతా రుచి చూసి మీరు మీ మైండ్ తో దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కదా త్రూ అవుట్. నేనైతే ఇప్పుడు అన్నమాచార్య కీర్తన చదివితే, త్యాగరాజ కీర్తన చదివితే వాళ్ళు ఏమంటున్నారో దాంట్లోనే ఉంటానమ్మా. ఆయన విష్ణుమూర్తి గురించి చెప్తుంటే వేరే చెప్పినట్టే లేదు నాకు. ఐ వాజ్ విష్ణుమూర్తి కంపెనీలో ఫిజికల్ గా ఉన్నట్టు ఆయన కీర్తనలు ఉన్నాయమ్మా. అంటే మనకు కూడా ఆ డెప్త్ ఉండాలి, టు గో టు దట్ డెప్త్. ఇక ఇంతమంది వాడరమ్మా, పాడుతూనే ఉంటాను. నేను వాడుకునేది, నేను నా రఫ్గా వాడుకునేది. ఆయన ఎట్లా చెప్తాడమ్మా, ఆయన
విష్ణుమూర్తిని డిస్క్రైబ్ చేస్తుంటే ఇంకా వేరే ఏం కావాలమ్మా, యు ఆర్ దేర్, వెన్ యు ఆర్ దేర్ తో వేర్ షుడ్ యు గో, యు ఆర్ దేర్, అల్టిమేటే కదా. కాదంటే మళ్ళీ మనం దిగి వస్తాం. అక్కడ ఉండాలి అన్నమయ్య తీరు. అన్నమయ్య ఆర్ ఎనీబడి, they have to come down. Very few can be there for a long time. Ramakrishna came down, Ramana came down, but again they were having the capacity to go again at their command. Willpower. ఎంతనమ్మా అనేది వివేకానంద రాస్తారు అని మాట్లాడుతుంటే సమాధిలోకి పోయేది. అమెరికాలో ఒక ఆమె రాసింది, న్యూ డిస్కవరీస్ ఇన్ ద వెస్ట్. ఆయన ఒక్కొక్క చోటికి ఎక్కడెక్కడ పోయినాడో అన్ని డిస్కవరీస్ 6 వాల్యూమ్స్ రాసిందమ్మా. అందులో చెప్తుంది ఆయన హీ డస్ నాట్ బిలాంగ్ హియర్ అని అంటది. అట్లా అట్లా ఎప్పుడు చెట్టు కింద కూర్చోగానే వెళ్ళిపోయేది, మాట్లాడుతున్నాగా వెళ్ళిపోయేది, ధారణ మాట వస్తే వెళ్ళిపోయేది, రామకృష్ణ మాట వస్తే వెళ్ళిపోయేది. సో సచే అలా మన మైండ్ ట్యూన్ అయితే అల్టిమేట్ అది. ఇక అంతకన్నా ఇంకే ఆ 39 years కూడా చాలన్నాడు. ఇది ఐ హావ్ గివెన్ ఇనఫ్ ఫర్ 1000 years ఫర్ హ్యూమానిటీ టు అండర్స్టాండ్ అండ్ డైజెస్ట్ అన్నాడు. యూ కెన్ ఇమాజిన్, within that 39 years he has given humanity material for 1000 years to understand and digest. ఎట్లా చెప్పినాడు చెప్పండి. And I have gone all over the world, seen all the religions, all the persons, all the psychologists, and I have not found any place equal to Vedas and our literature. What is not found here is not found anywhere. అట్లాగే బాగా మహాభారతం గురించి కూడా అలాగే చెప్తారు కదా, వాట్ ఈస్ నాట్ ఫౌండ్ హియర్ ఈజ్ నవేర్ ఎల్స్. అట్లా సంథింగ్ లైక్ దట్ అని చెప్పాడు. వేదాలలో లేనిది, ఉపనిషత్తులో లేనిది ఎక్కడా లేదు. దోస్ ఆర్ ఆల్ పీపుల్ ఆఫ్ primeval people in jungles. They have to more and more develop to our rishis of Aryavarta. చెప్పినాడు. I have gone all through the world, all religions of the world, all sects of the world, all philosophies, eastern and western, but I have not found anything equal to our Vedanta or what our rishis told. Ultimate చెప్పాడు ఆయన. అంతకన్నా పెద్ద సర్టిఫికేట్ ఏం కావాలమ్మా. ఈ నిన్నాడు గో ఎనీవేర్. ట్రూ. సో అల్టిమేట్ ట్రూత్ చెప్పేశారంటారు మన వాళ్ళంతా. వీఆర్ వెరీ బ్లెస్డ్ టు బి ఇన్ దిస్ ల్యాండ్. నెంబర్ 1 వేదిక కాలంలోనే ఆ ట్రూత్స్ అన్ని ఉపనిషత్తులో ఉన్నాయండి. మీరు కొంచెం ఒక ప్రోగ్రెస్ అయితే స్పిరిచువల్లీ ఏ ఉపనిషత్తు చదివినా మీకు డెప్త్ వచ్చేస్తుంది. ఏ సెంటెన్స్ చదివే డెప్త్ వస్తుంది అమ్మా. అట్లా అందుకోసము రియలైజ్డ్ పీపుల్ ఆల్సో కీప్ సమ్ బుక్ అండ్ దే రీడ్ సంథింగ్. భగవద్గీత, భాగవతం, దీస్ ఆర్ అల్టిమేట్స్. రామాయణం పెట్టుకొని కూర్చుంటారు వాళ్ళు. మా గురువు గారు శంకరాచార్యుల వారు భగవాన్ పట్టుకుని కూర్చునేవారు. అమ్మా మా గురువు గారు అన్నగారు శంకరాచార్యుల వారు భగవాన్ పట్టుకుని కూర్చునేవారు మోస్ట్ ఆఫ్ ది టైం. అవునవును. అంటే మోస్ట్ గా అంటే అంకుల్ బేసిక్ గా ఏంటంటే ఆల్ దిస్ ఈస్ టు రియలైజ్ ది సెల్ఫ్. కాబట్టి ఏ మార్గంలో ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఆ మార్గంలో వాడు ప్రయాణం చేయొచ్చు అని చెప్పి ఆ మైండ్ ని ఆ సుప్రీం కి సరెండర్ చేసేలాగా ఆయన మాటలతో చిన్న చిన్న సింపుల్ కాన్వర్సేషన్స్ తో హీ ఈస్ టు టేక్ us టు ది ట్రూత్ విచ్ ఇస్ వెరీ వెరీ డిఫికల్ట్ అదర్వైజ్. రామకృష్ణ చదివారు ఏదైనా కొన్ని పేజీలు? చదివానండి. చిన్న చిన్న స్టోరీస్ లో పెద్ద పెద్ద ఫిలాసఫీ. దాన్ని అల్టిమేట్ ఒక ఇన్సిడెంట్, ఒక చిన్న ప్యారబుల్ తీసుకొని వివేకానంద ఈ ఎక్స్పౌండెడ్ ఫర్ 2 hours. చిన్న ప్యారబుల్ తీసుకొని ఆయన అన్నాడు, వాట్ కెన్ ఐ డూ? 1000 వివేకానంద కెనాట్ అండర్స్టాండ్ రామకృష్ణ అంటాడు.
అవతార వరిష్ఠాయ అంటాడు. ఈజ్ ది బెస్ట్ ఆఫ్ ఆల్ వరిష్ఠ అంటే బెస్ట్ ఆఫ్ ఆల్ అవతారాస్. వెల్, ఎవ్రీబడి ఈజ్ గ్రేట్ ఫర్ అవర్స్, అవర్ ఓన్ గురు ఈజ్ గ్రేట్. మమ గురు మోక్ష గురు అంటే నా గురువే మోక్ష గురు, అట్లా అంత బిలీఫ్ ఉండాలి. అంటే ఇట్స్ ఆల్ ద సేమ్, ఎవ్రీబడి ఈజ్ రీచింగ్ దేర్ బట్ డిఫరెంట్ రూట్స్. ఈవెన్ రామకృష్ణ చెప్తాడండి, ఎవ్రీబడి ఈజ్ గోయింగ్ దేర్. ఆ గమ్మత్తుగా కూడా చెప్పాడు చిన్న పారబుల్. అట్ దట్ ప్లేస్ ఆల్ ది డాగ్స్ హౌల్ లైక్, అంటే దే టాక్ ద సేమ్ లాంగ్వేజ్ అట్ దట్ ప్లేస్. అట్లా చెప్పేదండి ఆయన. మీరు రామకృష్ణ పరమహంస ఒక ఆమె పాపం ఒక భక్తురాలు. వివేకానంద చెప్పారా ఇది ఆల్ డాగ్స్ హౌ సిమిలర్ ఎట్ దట్ స్టేజ్ అని? రామకృష్ణ పరమహంస గాస్పెల్లో రామకృష్ణ పరమహంస. వివేకానంద ఆయన రకం. సరే, ఆయన ఇట్లా చలోక్తులు జోకులు చేయకపోయేది, చేసేది ఆయనది కొంచెం వేరే తీరు ఉండేది. రామకృష్ణ బాల్ రస్టిక్ అంటే మన విలేజ్ లెవెల్లో, విలేజ్ పెథాయిస్ట్ దాంట్లో మాట్లాడేది. సో అంకుల్, ఇన్ యువర్ 79 years ఆఫ్ లైఫ్, మీ 79 ఏళ్ల జీవితం అంటే నియరింగ్ 80 కదా, ఈ 80లో యువర్ కంప్లీట్లీ అంటే హోలీ కంపెనీలో మేము మా లైఫ్ గడిపినట్టు మీరు హోలీ స్క్రిప్చర్స్ లో మీ లైఫ్ గడిపారు. అవునండి, హోలీ కంపెనీలో కూడా గడిపినాను, కానీ ఇట్లా ఏండ్ల తరబడి కాదు. ఐ హ్యాడ్ గుడ్ డోసెస్ ఆఫ్ ఫిలాసఫీ అండ్ స్పిరిచువలిజం. ఇద్దరు సాధువులు, ఒక బ్రహ్మచారి ఒక సాధువు తగిలారండి. వేరే ఇప్పుడు మాతా అమృతానందమయి దగ్గర పెద్ద శిష్యుడు ఆయన, ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు సో ఇప్పుడు సపోజ్ కామన్ మ్యాన్ కి ఇప్పుడు అంటే డివోటీస్ అంటే డివోషనల్ లైన్ లో ఉన్న వాళ్ళకి, ట్రూత్ పట్ల సిన్సియారిటీ ఉన్న వాళ్ళకి అది పొందాలి, లోపల ఉన్నది ముముక్షువులు అంటే అది పొందాలనే కాంక్ష ఉన్న వాళ్ళు ఉంటుంది వాళ్ళకి. అంటే యు ఆర్ అ కంటెంట్ మ్యాన్. ఫ్రమ్ వాట్ ఐ హావ్ సీన్, దో ఐ హావ్ మెట్ యు ఓన్లీ వన్స్. నేనా I am content, no doubt. I don't got anybody, no favor, no political favor. All the 35 years in my service, I have not gone asking for anything. Football tir pampincharama, I got 17 places. 17 places I worked without asking for transfers and postings. Okay. God has given me 4 promotions. Okay. Ultimate joint director of a jilla, sitting with collectors. No corruption, no giving nothing. అది కూడా చెప్తాను గమ్మది ఎట్లా అయింది. దేవుడిదే, నా చేతిలో ఏమున్నది. కానీ I was there a senior deputy director in my place in Karimnagar. జాయింట్ డైరెక్టర్ కరీంనగర్ ఓడు అడిషనల్ ఛార్జ్ ఉండేవాడు. వాడు మిస్బిహేవ్ చేశాడు కలెక్టర్తోని. కలెక్టర్ కంప్లైంట్ చేశాడు డైరెక్టర్కి. This fellow is very arrogant. I don't want this fellow. You put me some other fellow. వెతుకుతే ఎవరు లేరు. నా పేరు దొరికింది ఆయనకు. నన్ను పంపించినాడు. ఒక పైసా లేదు, ఏం లేదు. ఇట్ వాజ్ క్యారింగ్ 2 lakhs at that time. జాయింట్ డైరెక్టర్ పోస్ట్. నో సింగిల్ పైసా అగ్రిమెంట్. నా ఇంటికి వచ్చింది. నేను ఇంట్లో కూడా లేను, అమెరికాలో ఉన్నాను. అమెరికాకు వచ్చింది టెలిగ్రామ్. సార్ మీకు ప్రమోషన్ ఇచ్చారు, లెటర్ వచ్చింది అంటే అప్పుడు కట్ షాట్ చేసి వచ్చినాను. వచ్చి జాయిన్ అయినాను. అట్లా దేవుడు ఎట్లా ఇస్తాడు చూడండి. చప్పర్ పాడికేదైతే అని ఇదివరకే అన్నా కదా. చప్పర్ అంటే రూఫ్ను వాళ్ళకి కొట్టిస్తాడు దేవుడు. ఇది డబ్బు. అప్పుడు డబ్బు మాట, బంగారం డబ్బు. ఇప్పుడు ఎలా అయితే కుచేలునికి రూపాయల కొట్టించినట్టు లెక్క. అట్లా పోయే వరకే బంగారపు గుళ్ళు ఇండ్లు ఉండే కదా. సంథింగ్ లైక్ దట్. భగవంతుడి కృప ఉంటే ఏమన్నా అవుతుందమ్మా. ఇక్కడ మీరన్నట్టు దేర్ వాజ్ నెవర్ ఎన్ ఈవిల్ థాట్, దేర్ వాజ్ నెవర్ ఎన్ ఈవిల్ ఇంటెన్షన్. యు లివ్డ్ అ వెరీ రైచియస్ లైఫ్. అంటే ధర్మో రక్షతి రక్షిత అంటారు కదా. చాలా. నేను అసలు ఐ డోంట్ గెట్ ఏ
బ్యాడ్ థాట్. మీరు చెప్తుంటే నమ్ముతారు నమ్మరు కానీ ఐ డోంట్ గెట్ ఎ బ్యాడ్ థాట్ నార్ ఎన్ ఈవిల్ థాట్. సో మెనీ పీపుల్ హ్యావ్ created siblings etc have created a lot of loss in my life, property loss, they have snatched away everything, but I am never వాళ్ళ గురించి చెడ్డ ఆలోచన ఇది వరకు రాలేదు నాకు. అట్లాగే మా గురువు గారి గోపాలన్ అని బన్వాసిలో ఉన్న పెద్ద మనిషి, ఆయనకు ఒక అన్న ఉండే, అది కిరికిరి పెట్టాడు. నాకు కావాలి భూమి సరిగా లేదు పంచలేదు అది అంటే తీసుకో నువ్వే తీసుకో అన్నాడు. సో క్వశ్చన్ ఇక కొట్లాడే లేదు కదా, నేనంత పెద్దవాడిని కాకపోయినా సంథింగ్ లైక్ దట్ హ్యాపెండ్. ఇంతమంది ఇస్తారండి, సాధువులు ఇస్తారు, అందరు ఇయ్యరు, సాధువులు ఇస్తారు. బికాస్ హీ డస్ నాట్ నో హౌ టు టేక్ చార్జ్ ఆఫ్ సచ్ థింగ్స్. he has left everything to God. స్టోరీ చెప్తాడు ఆయన, రామకృష్ణ పరమహంస స్టోరీ చెప్తాడు, విన్నారు లేదా వినుడవచ్చు. ఒక క్లాస్ సెల్లర్ ఉంటాడు, వెళుతాడు పాపం, వెళుతుంటే అమ్ముతాడు, తర్వాత ఒక చోట కూర్చుంటాడు. ఒక దొంగ వస్తాడు, ఒక దొంగ వచ్చి ఆయనతో బంగారం ముళ్ళ వేటి పారిపోతాడు. వాడు పోలీసు వాళ్ళు వెంట పడుతున్నారు. పోలీసు వాళ్ళు చూస్తారు, అరే ముళ్ళ వీడి దగ్గర ఉన్నాడు దొంగ అని వీడిని తీసుకుపోయి ఆ కేజ్రీవాల్ వేసినట్టు వేశారు, జైల్లో వేస్తారు. మళ్ళీ అది తస్వీ అయ్యి దాని డిస్కషన్ జరిగింది కోర్టులో. జడ్జి అంతా తెలుసుకుని వాడు ఇన్నోసెంట్ అని విడగొట్టి, మరి ఏమయ్యా నువ్వు మాట్లాడవు అంటే, ఏం చేయాలి, దేవుని దేవలన అమ్ముకుని ఎందుకు కూర్చున్నా, దేవుని దేవలన వాళ్ళు బంగారం పెట్టిపోయినారు, దేవుని దేవలన పోలీసు వాళ్ళు వచ్చారు, దేవుని దేవలన మీ దగ్గర తీసుకువచ్చారు, దేవుని దేవలన మీరు విడిచిపెట్టారు. He does not know what has happened ultimately. అట్లా ఉంటారండి. ఇప్పుడు రామకృష్ణ పరమహంస కథ చెప్తాడండి, బ్యూటిఫుల్ స్టోరీస్ ఆర్ దేర్. తుకారాం లేడా అండి, దట్ మ్యాన్ హెస్ టెరిఫిక్ ఫెలో, అంత బట్టలు, ఈ వాజ్ మర్చెంట్, అందరికి ఇచ్చేస్తాడు బట్టలు మార్కెట్లో, అసలు తీసుకోవడం ఏం చేయడు. సార్ నాకు బట్టలు లేదంటే ఇచ్చేస్తాడు. డబ్బులు అయిపోయిన తర్వాత ఆయన జేబులో ఉన్న పైసలు కూడా అడుగుతాడు ఎవడు, అవి ఇచ్చేస్తాడు. ఇంటికి కాలిపోతే పెళ్ళాన్ని తిడుతుంది. పీపుల్ ఆర్ దేర్, వీ కెనాట్ జడ్జ్ ఎనీబడి బికాజ్ ఎవరి మెంటల్ స్టేటస్, ఎవరి ఏ లెవెల్లో రీచ్ అయినారు. ఇప్పుడు ఆయన కూడా వచ్చి ఆయన పురుగులు కీటకాలు తోడలు పోసి తింటుంటే కూడా ఆయన ఫీల్ చేయలే కదా రమణ మహర్షి. అవునండి, అవును. We don't know. He came out of it. Whether he comes out of it not, oh Bhagwan, God only knows. వాడు అంత సరెండర్ అయినారండి. సో when you surrender at that level, nothing will happen. I tell you, nothing will happen. కానీ అది మన ప్యూరిటీ మీద ఆధారం. If you are having something that I can do, I can handle my situation, you are gone. అంటే నేనేం అంటలేను, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా అంతే. ఐ కెనాట్ అడ్వైజ్ అదర్స్ లీవ్ ఎవ్రీథింగ్. బ్యాంక్ అకౌంట్ కూడా విడిచిపెట్టమంటే ఒప్పుకుంటారా అంటే అట్లా కాదు. సంథింగ్ లైక్ దట్ యూ షుడ్ హ్యావ్. వైరాగ్యం, వైరాగ్యం, అభ్యాస వైరాగ్యం, ఈ రెండు పెట్టుకొని దేవుణ్ణి కొలవాలి. అయితేనే వాడి గ్రేస్ వచ్చి మాయలోంచి బయటికి తీసుకొస్తాడు. మాయా మేతాం తరంతితే, నిన్ను మాయలోంచి తీసుకొచ్చి నన్ను నా దగ్గర తీసుకుంటాను అంటాడు ఇందులో గీత. మళ్ళీ మాయాను డిస్కస్ చేయాలి కదా, ఏమిటి, వాట్ ఈజ్ మాయా? ఫాలింగ్ ఫర్ ద డిజైర్స్, నాట్ హ్యావింగ్ వైరాగ్య. ఓన్లీ designated and very deep and very crazy fellows only will have that abhyasa vairagya. Ramadas, Samartha Ramdas కూర్చుని పెట్టారు పెళ్లికి, తెలుసు కదా, తెలుసా? చెప్పండి అంకుల్. పెళ్లి నిశ్చయమైంది, పిల్లని చూశాడు, చేసుకుంటా అని కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత
సావధాన సావధాన అన్నారు. అనగానే ఆయనకు ఒక్కసారి అలర్ట్ అయినాడండి. అరే ఐ షుడ్ బి వెరీ కేర్ఫుల్, సావధాన అన్నాడు. అగో నేను ఇందులో పడితే రావు అని అయితే పారిపోయినాడు. గాట్ అవుట్ ఆఫ్ ఇట్, ran out of the marriage. సమర్థ రామదాస్, గురు ఆఫ్ శివాజీ. ఐ నో యూ, మీకు కథ తెలుసా? చెప్పండి. తెలియదు ఈ కథ విన్నారా? అట్లాగే ఒక రామబ్రహ్మము ఒక ఆయన ఉండి తమిళనాడులో, ఆయన కూడా మ్యారేజ్లో కూర్చోగా, రేపు మ్యారేజ్, ఇవాళ భోజనానికి ఎవడు అడుగుతున్నాడు ఆయన నన్ను. హీజ్ అ బ్రైడ్ గ్రూమ్ అండ్ నోబడి ఆస్కింగ్ హిమ్ ఫర్ ఫుడ్ ఎక్సెట్రా. అరే ఇప్పుడే ఈ గతి పట్టింది, పెళ్ళైనాక నన్ను ఎవడు అడుగుతాడు, ఆయన పారిపోయాడు. సదాశివ బ్రహ్మం. He was such a great man. And people used to ask him to come to their stores, touch their galla అంటే క్యాష్ బాక్స్ ను టచ్ చేసిపోమని బ్లెస్ చేయడానికి. అవును, సదాశివ బ్రహ్మం అని ఆయన కూడా గ్రేట్ ఉండే. అవునండి, అవును. పీపుల్ దాన్ని ఏమంటానంటే జస్ట్ లైక్ ఇవన్నీ స్టోరీస్ I didn't have chance to share with the others. Accumulate అవుతున్నాయి, ఏం చేయాలి? It's an ocean. By God's grace, it is there. God's grace should be there. Alzheimer disease should not come. మతిమరుపులు రాకూడదు. సెన్సెస్ మంచిగా ఉండంగా పోవాలి. సో ఇప్పుడు డిజైర్ ఫ్రీగా జీవిస్తేనే బోల్డ్ ఆనందం వస్తుంది. ఎక్కడో జ్ఞానము ఆత్మ వరకు వెళ్ళిపోకర్లేదు. ఒక మనిషి డిజైర్ ఫ్రీ ఉండలేడు కదా. ఈ కెనాట్ బి. లేస్తేనే భోజనం కావాలి, బట్టలు కావాలి, కంఫర్ట్స్ కావాలి. ఈజ్ వెరీ డిఫికల్ట్. సో ఈవెన్ అయితే అది ఎట్లా ఉన్నది, గృహస్థులు సన్యాసులు గృహస్థులు రూల్స్ ఆర్ సెపరేట్. గృహస్థులకు ఎలా ఉన్నదంటే నీడ్ని ఐడెంటిఫై చేయి, హ్యావ్ ద నీడ్, స్పెండ్ ఆల్ ద టైమ్ ఫర్ నామస్మరణ. ఓకే, ఎవడు వింటాడు? అదే వినడు. అది మాత్రం ఎవడు వింటాడండి? వినరు. గ్రీడ్ వినిదే భార్య అడుగుతుంది, పిల్లలు అడుగుతారు, ఏం తండ్రి లావు అంటే ఇగో ఎలాగండి? దీస్ ఆర్ ఆల్ వెరీ డిఫికల్ట్. ఐ కెనాట్ సాల్వ్ దోస్, ఐ కెనాట్ గివ్ సొల్యూషన్. ఇట్స్ ఓన్లీ యు ఆర్ డిజిగ్నేటెడ్ ఫర్ ఎ పర్పస్. మీ ఇంట్లో మీరే ఉండవచ్చు, నా ఇంట్లో నేనే ఉన్నానండి. దే డోంట్ నో. మై ఫాదర్ డిడ్ నాట్ నో మీ. ఈవెన్ నౌ మై సిబ్లింగ్స్ డోంట్ నో మీ. నా కొడుకు చూసి ఆశ్చర్యపోయేది అప్పుడప్పుడు, అది ఏమిది మీరు అని. ఏమున్నది, నడుస్తున్నది బట్టి. ఋషులు మునులు ఉన్నారు, ఆ మాదిరిగా నేను కూడా పట్టుకొని ఉన్నాను, అంతే. దట్స్ ఆల్. కానీ డిజైర్స్ అంటే నేను కొంచెం స్టైలిష్గా ఉంటా, డ్రెస్సులు ఉన్నాయి, అట్లా లేదు. కానీ నో గ్రీడ్ లేదు. నా పిల్లలతోని నేను చేసుకుంటా. అంకుల్, ఇది గురువు గారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి బంధ వాసనలు ఉంటాయి, బంధించని వాసనలు ఉంటాయి. అంటే నేను డిజైర్ చేయకపోవచ్చు, దేహ ప్రారంభంలో ఉంటే అది మనకి రావచ్చు. ఓకే, అంటే డిజైర్ బంధిస్తుంది, డిజైర్ లేకుండా వచ్చింది నిన్ను బంధించదు అని చెప్పేవారు. అవును. అంటే కోరికతో తెచ్చుకున్నది మన పీక చుట్టుకుంటుంది, కానీ కోరిక రహితంగా నీ జీవితంలో ఏదన్నా వస్తే అది ఈశ్వరుడి గిఫ్ట్ గా తీసుకుని యూ విల్ మూవ్ ఆన్. అంటే యువర్ మైండ్ ఇస్ నాట్ గోయింగ్ టు క్లిక్ దేర్ అని. డిఫికల్ట్ ప్రపోజిషన్, బట్ ఓన్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్ సీయింగ్ గ్రేట్ పీపుల్. లహరి మహర్షి బనారస్ లో వినుండవచ్చు మీరు పేరు. యోగానంద గురు లహరి మహర్షి. Lahiri Mahesha, he was a householder.
he used to talk with Mahapurush. ఆది పురుషు వచ్చేది ఆయన దగ్గరికి, యోగా చెప్పేది. he was himself a yoga expert. he was a sannyasi in the household. మహాయోగి లహిరి మహాశయ అనే డైరీస్ అన్ని ఉన్నాయండి నా దగ్గర. వెరీ డిఫికల్ట్, దాన్ని ఏమంటారంటే విచ్చడం కష్టమైనది. గ్రేట్ పీపుల్, గ్రేట్. ఏ మార్గం మిమ్మల్ని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? జ్ఞాన మార్గము. హౌ మచ్ ఈస్ దేర్, how much you can absorb into yourself while not losing your moral fiber. Yes, exactly. This is beautiful, uncle. Can you explain on this? అంటే మన మారల్ ఫైబరు, మన సింపతి, మన లవ్, ఎఫెక్షన్ పోయింది. సౌండ్ పోయింది. మళ్ళీ రిపీట్ చేయరా మీరు చెప్పింది? జ్ఞాన మార్గ Jnana margam, to absorb everything which is possible with our brain and its capacity to its maximum potential, while not forgetting the basic self-realization and morality. Love and affection, needy and కష్టంలో ఉన్న వాళ్ళకు సాయం చేయకుండా మన చదువు, మన జ్ఞానం అవసరం దండుగు. ఎస్పెషల్లీ ఇఫ్ సంబడి కమ్స్ అండ్ యూ డోంట్ హెల్ప్ ఈజ్ ద వర్స్ట్ అన్నమాట. అవునండి. ఐ లవ్డ్ దిస్ స్టేట్మెంట్ అంకుల్. అంటే ఐ లవ్డ్ యువర్ స్టేట్మెంట్. మీ పాత జ్ఞాన మార్గము వితౌట్ లూజింగ్ ది ఫ్యాబ్రిక్ ఆఫ్ మొరాలిటీ అన్నారు చూడండి. అవును, that completes it. అదేనమ్మా. ఇప్పుడు ఎందుకంటే జ్ఞానం దండ జ్ఞానము ఫర్ ఈవెన్ యువర్ సంబడి నియర్ యూ యూజ్. నాకు అదే బాధ అవుతుంటది. ఎందుకంటే ఐ గో ఆన్ అక్యుములేట్ నాలెడ్జ్ బట్ ఐ కెనాట్ డిస్ట్రిబ్యూట్ బికాస్ ఆఫ్ ది డిఫికల్టీ, బికాస్ ఐఎమ్ అట్ ఎ అదర్ వేవ్ లెంగ్త్. నా వేవ్ లెంగ్త్ వేరి. ఏం చేయాలి? చాలా రోజుల తర్వాత మీరు తగిలారు. నేను చెప్పిన కదా 32 ఏళ్ల తర్వాత తగిలారు. 32 ఏళ్ళ, since 32 years I am alone. Nobody is having any companionship in spiritual realm. I am having my own company with my own literature. Chalta, does not matter, because God is there. He is our company, ultimate company. No other company is necessary. If at all you are having the depth, no company is necessary. That's a different thing. Yes, that's a different thing. Does not matter. ఏం అవసరం? గాడ్ ఈజ్ ద అల్టిమేట్ కంపెనీ. ఆ కృష్ణుడిది చదువుతూ కృష్ణుడు కనిపిస్తాడు నాకు. ఇంకేం కావాలండి? ఇంకా వేరే ఇంకెక్కడి నుంచి తేవాలి నేను? అది అన్నమాచార్య కీర్తనలు చదువుతుంటే, త్యాగరాజ కీర్తనలు చదువుతుంటే రాముడు కనిపిస్తాడు. అన్నమాచార్య చదువుతూ విష్ణువు కనిపిస్తాడమ్మా. ఏమి పాడారండి వాళ్ళు, ఏమి పాడారండి దాంట్లో ఉంటే మీరు అసలు అనదర్ సమాధి ఈజ్ నాట్ నెసరీ, ధారణ ఈజ్ నాట్ నెసరీ. ధారణ ఈజ్ నాట్ నెసరీ, దట్ ఈస్ ధారణ. బట్ యూ హ్యావ్ టు విన్ ది ఆ వేవ్ లెంగ్త్ లో పోయి అది వినాలి. త్యాగరాజ అంటే 4 లైన్లు, ఈయన 8 లైన్లు రాస్తాడు. ఆయన 3 లైన్లు రాస్తాడు. 2 హరి. మీరు త్యాగరాజ చదివాడు 2 లైన్లు ఉంటాయి. 2 అరే, దట్స్ అల్టిమేట్. ఇంకేం లేదు. ఈ షోస్ యూ ద పిక్చర్ ఆఫ్ గాడ్. ఇట్ వండర్ఫుల్. అది త్యాగరాజుని డీప్గా చదివా, అన్నమయ్యది బాగా చదివా, సిక్కులలో చదివా, ముస్లింలలో చదివా, మహమ్మద్ ప్రవక్త చెప్పినవి ఎన్నండి 20 వాల్యూమ్ చదివా. అవి దాన్ని హదీస్ అంటారు వాళ్ళు. హీ హస్ టోల్డ్ మిలియన్స్ ఆఫ్ వర్డ్స్. అది బుద్ధుని తీరు. ఏమి చెప్పినాడు అవన్నీ చదివినా. ద లాస్ ఆఫ్ దీస్ గైస్ ముస్లిమ్స్.
ఖురాన్ చదివినాను. మా ఖురాన్ అయితే ఏ టు జెడ్ అయ్యి ముస్లిం అయిపోయినట్టు అయింది. అంత డెప్త్కు పోయినా నేను. రామకృష్ణ పరమహంస చేసినట్టు కాదు. I went into Quran and depth of what Muhammad is saying about God. I went to that depth. ఎందుకంటే డెప్త్ ఉన్నది ఆల్రెడీ. వీఆర్ హ్యావింగ్ ద డెప్త్ ఆఫ్ ద స్పిరిచువల్ భగవంతుని త్రోవలో ఉన్నాం కనుక వాళ్ళు చూపించింది గదే త్రోవ, ఇంకేం త్రోవ లేదు, గదే త్రోవ. ద పాత్ ఈస్ ద సేమ్. వై షుడ్ వి ఐడెంటిఫై విత్ సంబడి బట్ వాట్ ఎవర్. అప్పుడు వివేకానంద యాదికి వస్తాడు. వాట్ ఈస్ దేర్ నాట్ ఇన్ ద వేదాస్ ఈజ్ నోవేర్ ఎల్స్ అంటే, ఓ రైట్ రైట్ రైట్, దట్ ఇస్ ద థింగ్, దట్ ఇస్ ద థింగ్, ఇట్స్ ఆల్రెడీ దేర్, ఇట్స్ ఆల్రెడీ దేర్. సో అట్లా వీళ్ళు గైడ్ లైన్స్ అండి మనకు, గైడ్ పోస్ట్, నాట్ టు వేలే అవర్ సెల్స్, వేలే అవర్ సెల్స్. అట్లా అంకుల్ ఇప్పుడు మనకి ఎంతో కొంత లోపల ఉన్నది మీ రుచి చూస్తాం కదా. ఇప్పుడు మీరు చెప్పినట్టు హోలీ కంపెనీలోనో హోలీ బుక్స్ వల్ల లేకపోతే అభ్యాసం వల్లనో మనకి లోపల నుంచి ఆ అనుభూతి కలుగుతూ ఉంటుంది కదా. ఆ తాదాత్మ్యం వచ్చేస్తుంది. ఇప్పుడు ఇప్పుడు రాముడి గురించి పాడుతూ ఉంటే మనం నిజంగా డెప్త్ లోకి వెళ్తే రాముడు అయిపోతాం. అంటే రాముడు ఎసెన్స్ మనం టేస్ట్ చేస్తాం, కృష్ణుడు ఎసెన్స్ మనం టేస్ట్ చేస్తాం. అదే రాముడిలో మనము మర్జ్ అవుతామమ్మా ఆనందంలో. రాముడు మనం కాము. అవును, మర్జ్ అవుతాం. మర్జ్ అయ్యా బ్లిస్ లో ఉంటాం. అయ్యే మనం ఏంటంటే మనము రాముని ఆనందం బ్లిస్ లో ఉంటాము. దిస్ కాల్డ్ ఆనందం. దట్స్ అల్టిమేట్ అన్నమాట. పరమానందం, బ్రహ్మానందం ఏమన్నా అనుకోండి, ఇట్స్ ఆనందం. అల్టిమేట్ ఆనందం ఈజ్ ద అల్టిమేట్ ఎంజాయింగ్, బట్ నాట్ దిస్ వరల్డ్లీ. వరల్డ్లీ ఆనందం ఈజ్ నాట్ ఈవెన్ ఇన్ఫినిటెసిమల్ డస్ట్ కూడా కాదు. ఆనందము ఒక తైత్రీయ ఉపనిషత్తులో హి హాజ్ క్యాలిక్యులేటెడ్. ఈ క్యాలిక్యులేటెడ్ బ్లిస్ ను దాని మెజర్మెంట్ ఇచ్చాడు. ఒక మంచి గొప్ప వ్యక్తి అన్నీ ఉన్నాయి, ఎంజాయ్ చేస్తున్నాడు, 1 యూనిట్ ఆఫ్ బ్లెస్. అట్లా అడు బ్రహ్మానందం దాకా తీసుకుపోయినాడు. 70 యూనిట్స్ ఆఫ్ బ్లెస్. అది లగారిథమిక్ ఉన్నదండి. లగారిథమిక్ బ్లిస్, అల్టిమేట్ బ్లిస్, బ్రహ్మానందం దాకా తీసుకుపోతాడు. తైత్రీయ ఉపనిషత్తులో ఉన్నది, నోట్ డౌన్ చేసుకున్నాను నేను. అది దెన్ ది నామస్మరణ, దెన్ ది ధ్యానం, దెన్ ది భగవాన్స్ నియర్నెస్, దెన్ ది భగవాన్స్ నియర్నెస్ కూడా గమ్మత్ చెప్తాడు రామకృష్ణ. అల్టిమేట్ స్టెప్ ఎలా చెప్తాడు తెలుసా? లాంతరం ఉన్నది, లాంతరం దీపం ఉన్నది, అద్దం ఉన్నది. దీపం ఇంకా తగలలే మనకు, దీపం అద్దం అడ్డం వస్తున్నది. దట్ ఈస్ అజ్ఞాన చక్ర. ఇక్కడ దీపం వచ్చేసి లాంతర అద్దం దిగిపోయినాక దీపం కనిపిస్తే అది సమాధి. అట్లా చెప్తాడు. ఏం చెప్పినాడమ్మా? ఇంకా వేరే చెప్పాలి నా చెప్పరు. అజ్ఞాన చక్రం వచ్చిన తర్వాత లాంతర్ తీరు. యూ కెన్ సీ హిమ్ బట్ యూ కెనాట్ టచ్ హిమ్. ఆల్రెడీ సీన్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్, బట్ ద గ్లాస్ ఈస్ దేర్. సో రిమూవ్ ద గ్లాస్. ఇక్కడ ఆగిన సరే సమాధికి వెళ్ళిపోతాడు. అంటే ఆయన ఇవన్నీ ఆయన చెప్పినాడండి. మనము వేరే మనకు ధ్యానంలోకి పోయే అవసరం లేదా అని రిటర్న్ ఉన్నది. దట్స్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాస్పెల్. హీ టెల్స్ ఆల్ ద యోగా సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి అందులో. ఒక్కొక్క చక్ర కుండలిని చక్రాలు ఏమవుతుందో పాఠాలు వాడి చెప్పినాడు. దేవి ఇక్కడ వచ్చింది ఇలా ఉన్నది, తర్వాత ఎక్కడ వచ్చింది ఇలా ఉన్నది, ఇలా ఉన్నది, ఇలా ఉన్నది, శివశక్తి మర్జర్ అయింది. ఏం బ్యూటిఫుల్ గా పాట ఉన్నది. ఏం చెప్తారు వాళ్ళు? అది అది చదువుతుంది అలాదా, కానీ ఎక్కడ చదువుతాం మనం? అది సరిపోతుందా? మనకు సరిపోదు. ఇంకేమో కావాలి, ఇంకేమో కావాలి, ఇంకేమో కావాలి, ఇంకేమో అరవింద్ కావాలి, వాడు కావాలి, వీళ్ళు ఎక్కడెక్కడెక్కడో తిరిగి 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 ఏమవుతుందంటే సముద్రం మీద సెంటర్లో ఓడబోతున్నదమ్మా, మీద పిట్ట ఉన్నది, అది వెళ్ళిపోతా అంటది.
పోతుంది 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 పోతుంది, ఎక్కడ దొరుకుతుంది దానికి ల్యాండ్ దొరకదు, తిరిగి 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 మళ్ళీ వస్తుంది. అలాగే మనం కూడా ఎంత తిరిగినా లాభం లేదు, మళ్ళీ అక్కడికి వస్తావు నువ్వు, అందుకోసం ఇక్కడికి రావాలి. ఏం చెప్పినాడే మరి రామకృష్ణ పరమహంస, ఐ టెల్ యూ టెరిఫిక్ ఫెలోస్. పిట్ట గురించి చెప్తాడంటే ఈగల్ గురించి, పోతుంది 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 అయిపోతుంది, నాకు ఇది వద్దు, ఇక్కడ ఏమున్నది రోజు వీళ్ళు వేసే మాంసం తినాలి, వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది. ఎంత పోతుంది సముద్రం మీద, ఎంత పోలేదు, తిరిగి 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 వేసద వచ్చి వస్తుంది, వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి డాక్ అవుతుంది. సో మన సంగతి అంటే ఒక గురువు వద్దంటే కదా గది పడుతుంది. ఇవంతా అలా కూడా నేను మాట వినలేదు, నేను ఊరుకోలేదు, సరే చల్తా చేయలేగా. ఎందుకంటే సమస్య ఏంటంటే you may not live long, so if you go on searching for it, you will die before you reach. అది సమస్య. అందుకోసం ఒక గురువుని పట్టుకోమన్నాడు. there is a guarantee that you will live 100 years. Excellent uncle, this is so important. మనకి నీళ్లు దొరికేస్తున్నాయి, నీళ్లు దొరుకుతున్నాయి, మనం తాగుతున్నాము, మళ్ళీ ఎక్కడికో వెళ్ళి ఎత్తుకుని తాగవలసిన అవసరం మనకి లేదు. సో ఈ పిచ్చి మనసు ఏం చేస్తుందంటే అక్కడికి వెళ్తే ఇంకేదో వస్తుంది, ఏది రాదు, ఉన్నది ఊడుతుంది. తిరిగి 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 ఎన్ని రోజులు తిరుగుతావు? మేబీ యూ విల్ డై. వాట్ ఈస్ ద యూస్ చెప్పండి? యూ హావ్ నాట్ రీచ్డ్ యువర్ గోల్. గురువు దగ్గర అంటే ఒకనాడు కాకుండా నీ ఉన్న గాడికి వాడు నీకు ఆశీర్వచనం ఇచ్చి కలుపుకుంటాడమ్మా. అది అది దట్స్ హౌ దే అబ్సల్యూట్లీ. కానీ నేను అది ఫాలో కాలేదు అనుకుంటా. అందుకే నాన్నగారు అండ్ భగవాన్ ఇద్దరు కూడా అందుకే ఏమంటారంటే అంకుల్, మనం బయట ఎంత వెతికినా మనకి అది దొరకదు, ఆ దొరికేది కాదు కాబట్టి మనం ఎన్నాళ్ళు బయట వెతుక్కుంటాం. అదే మనం అంతర్ముఖం అయిపోయి అదే సద్వస్తు ఏదైతే బయట కూడా ఉంది అంతటా ఉంది, ఆ సద్వస్తుని నువ్వు లోపల వెతుక్కుంటే నీకు అది ఏదో ఒక రోజు దొరికేస్తుంది. ఎందుకంటే అది బాగా దగ్గరగా ఉంది కాబట్టి అది నీకు తొందరగా దొరికేస్తుందని అంటారు అంకుల్. యు ఆర్ కరెక్ట్, యు ఆర్ కరెక్ట్, యు ఆర్ కరెక్ట్. అల్టిమేట్ అదే కరెక్ట్. కానీ దిస్ చంచలమైన మనసు వింటుందా అనే క్వశ్చన్ అంతే. అందుకే ఆ మనస్సు చంచలంగా ఉంది కాబట్టి, ఆ మనస్సు రెస్ట్లెస్ గా ఉంది కాబట్టి దానికి ఒక సొల్యూషన్ ఇచ్చారు అంకుల్. ఆ మనస్సు మైండ్ ఏదైతే చంచలంగా ఉంది దాన్ని నువ్వు భగవంతుడు గురువు పాదాల దగ్గర సరెండర్ చేసేయి. నువ్వు సరెండర్ చేసేస్తే నీ మనస్సు అక్కడ స్లోగా అది క్వైట్ అయిపోతుంది, అది వీకెన్ అయిపోతుంది. దాన్ని నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. అంటే నాన్నగారు ఏమంటారంటే అంకుల్, మైండ్ని నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తే దాని బలం పెరిగిపోతుంది. ఆ మైండ్ని నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వలేదనుకో ఆ స్లోగా దాని బలం తగ్గిపోయి ఒక రోజు అది నీ లోపల ఉన్న సద్వస్తువు దగ్గరికి వెళ్ళి అక్కడ డిజాల్వ్ అయిపోతుంది. ఇంకా ఆ మైండ్ మిగలదు, ఆ నో మైండ్ స్టేట్ కి నువ్వు రీచ్ అయిపోతావు అని భగవాన్ చెప్తున్నారు అంకుల్. కరెక్ట్ అండి, అదే బ్లెస్డ్ లైఫ్ అండి, అదే బ్లెస్డ్ లైఫ్. ఆల్ ఎల్స్ ఈజ్ జస్ట్ వి ఆర్ బీటింగ్ అరౌండ్ ద బుష్ అంటారు కదా. అవును, అందుకే ఆ మైండ్ ఈ మొత్తం తీసుకుని దేవుడి పాదాల దగ్గర సరెండర్ చేసే అని అంటున్నారు అంకల్. నేనైతే ఆ మైండ్ ని ఆ పక్షి ఎలా అయితే మైండ్ ను మళ్ళీ తెచ్చి ఆ మాస్టర్ కు తెచ్చుకు నాకు రామకృష్ణ వివేకానందనే అల్టిమేట్. నన్ను ఊపితే వాళ్ళే వెళతారు, కానీ ఆగలేదు అక్కడ అంతే. అంటే అంకుల్ అంటే ఆగలేదని కాదు, ఇప్పుడు నాన్నగారు రామకృష్ణుడు గురించి, బుద్ధుడు గురించి, క్రైస్ట్ గురించి, అందరి గురించి చెప్పారు. అంటే ఎందుకంటే ఆ జ్ఞానం ఒకటే, వేరు కాదు కదా. కరెక్ట్, జ్ఞానం ఇది సేమ్. మనుషులు జీవ లక్షణాలు వేరు, కానీ ట్రూత్ ఈజ్ ట్రూత్. కానీ వాళ్ళు అనగానే మనసు ఒప్పుతుందండి. మనం పోయి చూడాలి, అక్కడ అదే నా వస్తువు, ఇదే నా తేడా ఉన్నది అనిపిస్తున్నది. అందుకోసం అది ఇక్కడ పోయి అక్కడ దెబ్బతింటి రావాలి కదా.
అయితే దెబ్బతింటి రాసేందుకు టైం ఉండదురా, చచ్చిపోతావు అని పెద్దవాళ్ళు చెప్తారు. కరెక్ట్. యూ విల్ డై, వాట్ ఈస్ ద గ్యారంటీ టుమారో యూ విల్ బి అలైవ్. నాన్నగారు చెప్తున్నారు శవం రా నువ్వు, శవం, యు ఆర్ టాకింగ్ విత్ ఏ శవం విత్ యూ, అండ్ హూ ఈస్ ద గ్యారంటీ దట్ యూ విల్ లివ్ టుమారో. జగ్గి వాసిరావు గారే అంటాడు, ఇంతమంది చచ్చిపోతున్నారు నిద్రలో. లోపలి వెతుక్కోవటం చాలా ఫాస్ట్ గా బాగా దగ్గరగా, లోపల సద్వస్తు బాగా దగ్గరగా ఉంది కదా అంకుల్. అందుకే మనకి టైం ఉందో లేదో మనకి తెలియదు కాబట్టి మనం అందరూ ఇంకా బయట వెతుకుతాం మానేసి అదే సద్వస్తుని మనం లోపల వెతుక్కుందాం అని బాగా. I don't say no, I was made for something else, but whatever, I have already ఆ పక్షి తిరిగినట్టు తిరిగి వచ్చినాను, మళ్ళీ నా మాస్టర్ మీదకి నేను వచ్చినాను. I know it. I am not chalo, God's will. God gives, మన ఇంట్యూషన్ ఒకటమ్మా, అవును, అదొకటి. తర్వాత పెద్దవాళ్ళ దయ. అవును, ఇది ఏం చెప్పాలి, ఏం చెప్పేది ఏమున్నది, ఇట్ ఇస్ ఆల్ బస్ ఇంతసేపు మాట్లాడింది కదే. అవును. యాక్చువల్ గా అంటే మీరు అన్నట్టు ఈచ్ వన్ హ్యాస్ దేర్ ఓన్ జర్నీ టు మేక్. అయితే మనకి ఈచ్ వన్ హ్యాస్ దేర్ ఓన్ జర్నీ టు మేక్ అనుకోండి. బట్ వివర్ అంటే ఫార్చునేట్లీ ఇంకా రామకృష్ణులు భగవాన్ లాంటి వాళ్ళు హైయెస్ట్ ని ఈజియెస్ట్ వే అంటే మార్గము సులభంగా చూపించినారు కానీ అందరూ చేయలేరమ్మా. ఈవెన్ ఇప్పుడు గాస్పెల్ ఆఫ్ రామకృష్ణ చదువుతుంటే యూ విల్ బి వండరింగ్, అదే ఏం చెప్తున్నాడు ఈయన, బుచ్చి కథలు ఇదే చెయ్యి, ఇట్లా చేయి, గట్ల చేయండి, ఏమన్నా. బట్ ఎంత డెప్త్ అంటే అది అదే ఆ కథ మర్చిపోయినప్పుడు బ్రహ్మానంద అని నంబర్ 2 మ్యాన్ ఆఫ్టర్ వివేకానంద, ఆయన ఉండేనమ్మా సెకండ్ ప్రెసిడెంట్. అయితే ఆయన దగ్గరికి మనం ట్రైన్లో పోతుంటే కలకత్తా నుంచి ఎక్కడికో ఒక శిశురాలు చెల్లె వచ్చింది. అయ్యా నాకు సందేశం ఇవ్వండి ఏదైనా అంటే, ఏమి అన్నమ్మా ఇప్పుడు ట్రైన్ ఎక్కుతున్నా, ఒకటే చెప్తా నీకు జీవితాంతం, అది నీకు అల్టిమేట్గా తీసుకోపోతుంది, గాస్పెల్ ఆఫ్ రామకృష్ణ డైలీ చదువు, ఒక్క పేజీ 2 పేజీలు 3 పేజీలు ఇంకేమైనా చదువు, అంతేగాని అది ఒకటి చదువుకో, నిన్ను ఎక్కడ తీసుకుపోవాలని అక్కడ తెలుసు. అందులో లేని రిలీజన్ లేదు, అందులో యోగా లేదు, అందులో లేని కథలు లేవు, అందులో లేని జోకులు లేవు, అందులో లేని నవరసాలు లేవు అని చెప్పాడు. 200 సాంగ్స్ ఉన్నాయండి, 200 సాంగ్స్ ఆఫ్ డిఫరెంట్ భక్తాస్. ఏం పాడాడు ఆయన వాడితే ఇలా అందరు నిలబడి చూస్తురు. అది రామకృష్ణ పరమహంస. ఏం చేశాడు అని రాసి పెట్టాడంతా. ఆయన ఇమ్మాటలే, ఈయన ఇమ్మాటలే. రియలీ. అవునండి, అవును. దెన్ అబౌట్ వివేకానంద, హీ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్, బట్ హీ సంథింగ్ లైక్, ఇప్పుడు ఉత్సవ విగ్రహం ఆయన, ఈయన విరాట్ పురుషుడు. గుళ్ళో కదలకుండా ఉండే విగ్రహం ఆయన, ఈయన ఉత్సవ విగ్రహం. అట్లా చెప్తారు. బోత్ ఆర్ ద అబ్వర్స్ అండ్ ద రివర్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. నిజమే, ఇట్స్ ట్రూ. అంటే రామకృష్ణ గారు, అదే అంటే మీరు అన్నట్టు ఇందాక ఆ స్టేట్మెంట్ సమ్స్ అప్ ది హోల్ థింగ్. ఎలా అంటే జ్ఞాన మార్గం ఈజ్ అంటే కలియుగానికి భగవాన్ భూమి మీదకి వచ్చి సింప్లెస్ట్ వే టు రియలైజ్ యువర్ సెల్ఫ్ అనేది విత్ ఎక్స్ట్రీమ్ కంపాషన్. మీరు అన్నారు కదా, దే ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ కంపాషన్. అవునండి. సో ఈ కలియుగంలో మనం ఇదివరకులాగా జపాలు, తపాలు, యజ్ఞాలు, యాగాలు, టైం కన్స్యూమింగ్ ప్రొసీజర్స్ ఆఫ్ వర్షిప్ మనం ఈ యుగంలో మనం చేయలేం. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ ఆల్సో. కాబట్టి మన లైఫ్ స్పాన్ కూడా వెరీ లిమిటెడ్. కాబట్టి అంటే ఎటువంటి మైండ్ సెట్ కైనా కూడా, అంటే బిలీవర్స్ కానివ్వండి, నాన్ బిలీవర్స్ కానివ్వండి, ఎటువంటి వాళ్ళైనా కూడా వాడు ఉన్నాడనే ఉనికి వాడికి తెలుసు. కాబట్టి ఆ సోర్స్ ఆఫ్ ది ఐ చూసుకోమని చెప్పారండి.
అవునండి. సో దానికి చిట్కాలు కూడా అద్భుతంగా, అంటే ఇట్స్ లైక్ స్టెరాయిడ్ లాగా. మందు వేస్తే లైఫ్ సేవింగ్ డ్రగ్ చూడండి, వేస్తే నీకు ప్రాణం లేచి వస్తుంది. అట్లా నువ్వు నిద్దట్లో నుంచి నువ్వు మెలుకునేటప్పుడు, ఫ్రమ్ డీప్ స్లీప్ లోంచి నువ్వు మెలుకునేటప్పుడు అది జస్ట్ అబ్జర్వ్ చేసి చూడమన్నారు. అంటే బిఫోర్ మైండ్ కమ్స్ అవుట్, అంటే మస్తకంలోకి వచ్చే లోపల హృదయంలో ఎప్పుడైతే బిగిన్ అవుతుందో మనసు అయ్యి అని బిగిన్ అవ్వగానే నువ్వు ఆ పుట్టు చోట కనుక నువ్వు గమనిస్తే, అంటే డైలీ ప్రాక్టీస్ కింద, అంటే చిట్కాలండి. వన్ ఆఫ్ ది చిట్కా హీ గేవ్ us, అసలు నువ్వు దాన్ని గమనిస్తే అది అరైజే కాదు, అరైజ్ అయినా కూడా యు ఆర్ విట్నెసింగ్ ఇట్. అదే చెప్తాడు ఆయన, అదే కదా ఆయన చెప్పేది, ఆయన ఇంట్రాస్పెక్షన్ మెథడ్ గదే కదా. సో వీడు దొంగ, వీడు దొంగ అని నువ్వు గ్రహిస్తే, మైండ్ జనరల్ గా థీఫ్ పోలీస్ వేషం వేసుకుని తిరుగుతున్నట్టు తిరుగుతూ ఉంటుంది అన్నారు అంకుల్. అంతేకాకుండా మనం మైండ్ అనుకుంటాం కదా, మైండ్ అనుకుంటాం, అక్కడనే మాయలో ఉన్నాం కదా. క్వశ్చన్ ఇస్ ఆఫ్ మైండ్ మనం తప్పు తీసుకుంటున్నాం ఎన్నడూ అనుకుంటాము. అవును. ఓన్లీ దోస్ who is having the grace of the God and Guru, only he will know that mind is doing mischief. అవును అవును. Then we will know when we have namasmarana and grace of God. Grace of God ఏది కాదు, ఏబిసిడి కాదు. అవును అవునండి. అవును. అటే చెప్తే శివుని ఆజ్ఞ లేనిది మంచి మనకు ఆర్ దేర్ అల్టిమేట్. అంటే అంకుల్ ఇప్పుడు మనకి సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తూ ఎలా ఉంటాడో, చైతన్యం త్రూ అవుట్ ఉంది కదా. ఐ మీన్ మనం నిద్రపోతున్న 3 అవస్థల్లోని చైతన్యం అయితే ఉంది కాబట్టి 3 అవస్థ అతీతంగా ఉంది. సో అతీతంగా ఉన్నదాన్ని గుర్తించి మనం అదిగా, అంటే దాంతో తాదాప్యం పొందుతూ వస్తే, ఈ మైండ్ అబద్ధం అని మనం గ్రహిస్తూ ఉంటే ఇట్ బికమ్స్ ఈజియర్. సో ఈ సూక్ష్మాన్ని అర్థం చేసుకోండి మీరు అని దాని మీద చాలా ఎలాబరేట్ గా చెప్పారనమాట. అంటే అఫ్కోర్స్ మీరు అన్నట్టు మనం దేహబుద్ధితోని, కోరికలతోని, లేకపోతే మీరు అన్నట్టు ఈవిల్ థాట్స్, ఈవిల్ టెండెన్సీ ఉన్నప్పుడు అది సాధ్యం కాదు, యాజ్ యూ సెడ్. అందుకే ఫౌండేషన్ నుంచి కూడా ఎందుకు అవసరము అంటే, అసలు ఫస్ట్ మైండ్ కంట్రోల్లోకి రాకుండా సోర్స్ దగ్గరికి వెళ్ళలేదు. అసలు ఇందులోకి రాని కూడా యమ నియమ అని ఉన్నాయండి. యమ నియమం స్టార్ట్ అవుతుందమ్మా. యోగా స్టార్ట్స్ విత్ యమ అండ్ నియమ. ఇఫ్ యమ అండ్ నియమ ఇస్ దేర్, యూ విల్ నాట్ ప్రొసీడ్ ఈవెన్ ఏ స్టెప్ ఇంచ్ ఫర్దర్. Yes, true. So when yama niyama is there, already you are in control and you are in the path. Gatla. అదే బేసిక్. అంటే భగవాన్ మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే అంకుల్, ఆ నేను నువ్వు పొద్దున్నుంచి సాయంత్రం వరకు నేను అని చెప్తున్నావు కదా, ఆ నేను ఎవరో, ఆ నిజమైన నేనుని నువ్వు వెతుక్కో, అదే సబ్జెక్ట్ అంతా సెల్ఫ్ రియలైజేషన్ అని భగవాన్ చెప్తున్నారు అంకుల్. అవునమ్మా, అవును అవును అవును. నేను ఎవరు అనే బుక్లెట్ కూడా ఉంది. అయితే అంకుల్ యాజ్ యూ సెడ్ కదా, అంటే ఇట్స్ వెరీ ట్రిక్కీ. ఎలా అంటే మీరు అన్నట్టు సెల్ఫ్ రియలైజేషన్ అంటే ఇందాక రోహిణి చెప్పినట్టు మన మనసు కంప్లీట్ గా గురువు పాదాలని పట్టుకుని, అంటే ఇప్పుడు దాకా మనం ఈ 1 hour ప్లస్ వాట్ ఎవర్ స్పోక్ దట్ అగైన్ 2 hours. Okay. 2 hours amma. Yes, it's 2 hours. So sums up to the fact that beautiful uncle, actually ga Nannagaru kuda మీరు మాకు లైఫ్ పొడుగునా కథలు, రామాయణము, భాగవతము, ఈ మీరు చెప్పిన కథలు, గాస్పల్ కథలు, భగవాన్ కథలు, మురుగునాలు, ఇవన్నీ మాకు బోధిస్తూనే ట్రూత్ దగ్గరికి తీసుకెళ్లారు. ఆర్ ఎల్స్ మైండ్ విల్ నాట్ కమ్ టు కంట్రోల్. Correct. Everything is needed to bring us there. కాబట్టి గురువు knows what is needed for you. అందుకు మీరు అన్నట్టు ఆ గురువు పాదాలని పట్టుకుని ఆయన చెప్పింది మనం
మన శ్రవణం చేసి మననం చేసి ఆయన చెప్పిన సబ్జెక్ట్ ని యాజ్ ఇట్ ఈస్ గా మనం ఫాలో అయితే, రోహిణి చెప్పినట్టు ఆయన పదాలని విడిచిపెట్టకుండా మన మనసు అక్కడే గనక ఉంచుతూ ఉంటే, టోటల్ గా మన సర్వస్వం ఆయనకి సరెండర్ చేసి మనం గనక జీవిస్తూ ఉంటే, ఈ కష్టాలన్నీ లేకుండా సింపుల్ గా ఈజీగా యూ విల్ బి ఏబుల్ టు రియలైజ్ యువర్ సెల్ఫ్ ఇన్ దిస్ లైఫ్. కరెక్ట్. I mean, she seemed to be catching the core of the yes your core of the subject. అంటే guru patteskundi. She is a blessed lady, I tell you. See how she has a conviction, tana conviction చెప్పింది చూడండి. అంకుల్ అయితే as you said, it's not for everybody. అలా అని మనకి రాదు, మనకు కష్టం రాదని ఎందుకు. వివేకానంద ఇస్ దేర్. ఆయన అసలు అక్కడ మాయావతిలో ఓం పెట్టాడండి. నిరాకార పరబ్రహ్మ పెట్టు దాన్ని చేయమని ఆయన వాళ్ళు జేవియర్ అని వాళ్ళు వచ్చారండి, ఫ్రెంచ్ వాళ్ళని, ఇద్దరు హస్బెండ్ వైఫ్ పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన విజిట్ పోయినాడు దేహరాదూన్ తర్వాత అది వస్తుంది అనమాట మాయావతి. ఆశ్రమం కట్టారు వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు డబ్బులు ఇచ్చి, రామకృష్ణ మిషన్ది. వివేకానంద ఉన్నప్పుడే పోతే రామకృష్ణ బొమ్మ పెట్టారు. But what is it? Why this old fellow is there? Who told you to put him there? ఆయన అలా కూడా ఉంటారు. What did I tell you? What to put? Why did this old fellow come here? So we don't know what is happening. ఆయన నిరాకార పరబ్రహ్మ కోసం ఒక సెంటర్ పెట్టినప్పుడు మళ్ళీ ఈయన పెట్టుకొచ్చినవేవా అంటే అట్లా అందరికీ అర్థం కాదు కదా. ఇప్పుడు ఐ టెల్ యూ ఫ్రమ్ ఇందులో నాకు చెప్పిన ఉపదేశంలో రంగనాథన్ అనే చెప్పాడు, రామకృష్ణ through Ramakrishna to the ultimate Parabrahman which has no shape and body. అట్లా మీరు ధ్యానం చేయండి అన్నాడు. దట్స్ ద థింగ్. అది మరి ఆయన మరి వివేకానంద అట్లా కన్వే చేశాడు లేదు తెలియదు, కానీ వాళ్ళనే కోపడ్డారు. వై దిస్ ఓల్డ్ ఫెలో. ఇంకో చోట కోపడ్డాడు. వై దిస్ ఓల్డ్ ఫెలో ఫోటో ఇస్ దేర్. అంటే మూర్తి పూజ చేసి వీళ్ళు పిచ్చి అయిపోతారు, వీళ్ళు ఎన్నడూ రీచ్ గారు అని ఆయన కోపం. మూర్తి పూజ ఇంపార్టెంట్ కాదు. త్రూ రామకృష్ణ యూ రియలైజ్ ది అల్టిమేట్. అట్లా తీసుకోవచ్చాడు ఆయన. అలా చెప్పింది అలా నాకు చెప్పినారు, కానీ అప్పుడు ఏముండేనో కానీ వాళ్ళని కోపడ్డాడు. అంకుల్ అసలు గురువు అద్వైతం నీకు అనుభవం, అద్వైతానుభవం నీకు వచ్చేసినా కూడా గురువు విషయంలో అద్వైతం పనికిరాదు అని చెప్పేవారు గురువు గారు. నీకు అద్వైతానుభవం వచ్చేసినా కూడా మీరన్నట్టు ఆ గురువు నియమన ఫామ్ పట్ల సదా ఆ రెఫరెన్స్, ఆ గ్రాటిట్యూడ్ అది ఉండి తీరుతుంది. ఇప్పుడు లేదమ్మా, గురు మర్జేసింది పరమాత్మ అంతే. there is no guru, no paramatma. He merges at it. You concentrate and meditate on your guru, he will merge in paramatma or ultimate ishta devata. Ultimately it goes into advaita. అంకుల్ చెప్పినట్టు there will be a time, అంకుల్ చెప్పినట్టు there will be a time when you will merge with the God and the Guru that is within you, and antata unna Guru, antata unna Bhagavantudu, nee lopala unna Guru, nee lopala unna Bhagavantudu toti nu ee roju nu dissolve అయిపోయి nu కలిసిపోతావా, ఆ రోజు there will be no separateness, there will be no, అంటే గురు ఉంటాడు కానీ నువ్వు మిగిలిపోవు. You will not be there, Guru will be there, God will be there. There will be only one thing. అంటే అద్వైతం ఏంటంటే there is only one thing. There is only one God. There is only one thing passing through everybody. No, it is totally understood. That is the truth. నేననేది ఏంటంటే గురు
ఇప్పుడు భగవాన్ రియలైజ్ ది సెల్ఫ్, హీ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ అరుణాచల, రైట్? అరుణాచలేశ్వరుడు రమణుడు వేరు కాదు, కానీ the very mention of Arunachala used to bring tears to his eyes. He was not different, they are one. ఆయన యూత్ లోనే 14 years అప్పుడే కలిసిపోయారు, there is no separateness, he is one. అయినా కూడా అరుణాచలం చూడగానే ఆయనకి కంప్లీట్ రెవరెన్స్ వచ్చేది. he sang అక్షరమణమాల which is full of Vaitam. Why? He is not different from the ocean. ఆ సెపరేట్నెస్ లేదు భగవాన్ కి, హీఈస్ వన్ ఆల్వేస్. అనుభవం వచ్చేసాక యు ఆర్ వన్, యూ కాంట్ బి టూ బికాస్ దట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్. సో ఎక్స్పీరియన్స్ వచ్చినా కూడా భౌతికంగా బాడీ ఉన్నంత కాలం, ఈవెన్ ఇఫ్ ఈస్ అ జ్ఞాని హూ హెస్ అచీవ్డ్ వన్నెస్ ఇన్ ది బాడీ, బయట వ్యవహారికంగా ఆయన రెఫరెన్స్ చూపిస్తారు. ఎందుకు? టు టీచ్ ది వరల్డ్ that you are not above your guru. నువ్వు మర్జ్ అయిపోయిన తర్వాత గురువు స్వరూపం నువ్వు ఆయన దయ వల్లే పొందావు. అంటే నువ్వు మిగిలినవు ఇంకా ఉషా, అంటే గురువు అది కాదురా, కలిసిపోయిన తర్వాత ఇట్ ఈస్ ద బాడీ దట్ ఈస్ షెడ్డింగ్ ద టియర్స్, బట్ నువ్వు మిగిలవు అక్కడ. నువ్వు ఆత్మగా మిగిలిపోతావు, నువ్వు బాడీగా నువ్వు ఇండివిజువల్ గా మిగిలవు, నువ్వు ఆత్మగా మిగిలిపోతావు. 100%. ఇప్పుడు ఓషన్ ఈజ్ పరమాత్మ అనుకుంటే, ఉషా ఆర్ రోహిణి ఈజ్ ఇండివిజువల్ బబుల్ అనుకుంటే, బబుల్ బ్రేక్ అయ్యాక దెర్ ఇస్ నో రోహిణి, దెర్ ఇస్ నో ఉషా. ఇట్ ఈస్ ది ఓషన్ ఓన్లీ. బట్ అంటే ఆ స్టేజ్ వచ్చే వరకు మైండ్ కెన్ డిసీవ్ us at any point of time if it exists as individual. Mind is there. Yes. It can deceive us at the penultimate door. Yes. Ultimate door before God. Yes. No. The very fact even that I want to tell you. Yes. అజ్ఞా చక్రం వచ్చి వాళ్ళు కూడా పడిపోయినారమ్మా. అందుకే చెప్తున్నాను, అందుకే గురువు గారు నీకు అద్వైతానుభవం వచ్చే వరకు నువ్వు కంప్లీట్ గా వన్నెస్, దేర్ ఇస్ నో సెకండ్ అనేది నీకు 100% అనుభవంలోకి వచ్చే వరకు యు కెన్ నాట్, అంటే మాటలో కానీ వ్యవహారంలో కానీ వన్నెస్ కింద మాట్లాడడానికి లేదు అనేవారు. లేదండి మాట్లాడే విషయం కాదు. ఓన్లీ దోస్ హూ నో, those who have reached only can talk. Others have to listen. Usha, the entire basis is that you have to weaken the I, the individual I, the ego. You have to weaken that, ignore that I, ignore the mind, let that, don't give it importance. Adaniki balam iboddu. Unless and until it completely dissolves, then there will be no mind to give it the balam only. Mind e undadu, no mind state loki vachestavu. Appudu varaku nuvu focus on the higher power, focus on the divine, whether outside you or within you, wherever you want to focus, but keep your focus on the higher power. Do not focus on the individual. So in any case the bottom line is you are not, the bottom line is you will not give importance to the individual because it does not exist in any way. Whatever is God. ఉన్నది భగవంతుడు కాబట్టి, నువ్వు లేవు కాబట్టి నీ ఇండివిజువల్ ఐకి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. When you don't give it importance, it will be and dissolve, and then there will be no I and no individual to even worry about. So no dissolve అయిన తర్వాత కూడా, అయిన ముందు కూడా నువ్వు నీ ఇండివిజువల్ ఐకి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వటం మానే. దట్ ఈస్ ద బాటమ్ లైన్. దట్స్ ఆల్. Yes 100% correct, completely true, completely ultimate. దానికి జవాబు లేదు. అవును అంతే. అంటే ఫుడ్ సప్లై ఇవ్వకపోతే అది ఎండిపోయి ఇంకా నశించిపోతుంది. ఏమమ్మా? అది లేదు, అది ఆల్రెడీ లేదు, అది లేదు. కానీ నువ్వు దాన్ని నువ్వు మాయ కాబట్టి నువ్వు దాన్ని నువ్వు నిజం అని అనుకుని దానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చి దానికి బలం పెంచేస్తున్నావు. అసలు ఏంటంటే అది మొదటి నుంచే లేదు. మొదటి నుంచి ఉన్నది ఒకటంటే ఒకటే, అది భగవంతుడు. నువ్వు మొదటి నుంచి దానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం మాని, అది లేదు. కరెక్ట్. అదే ఇంపార్టెన్స్ అంటే అదే రోహిణి. ఇప్పుడు
అది నేను అని బలీయంగా ఉన్నప్పుడు అది నేను కాదు అనుకోవడం కూడా తలంపే అవుతుంది. యాజ్ యూ సెడ్, ఇట్ హ్యాస్ టు బి ఫ్రమ్ ది కోర్. యూ అండర్స్టాండ్ కంప్లీట్లీ దట్ దిస్ ఈస్ నాట్ యూ. ఆ అండర్స్టాండింగ్ లేకుండా until you understand, until you realize that this individual I is not the real I, అప్పటి వరకు నువ్వు దానికి ఫుడ్ సప్లై ఇవ్వద్దు, నువ్వు దానికి బలం ఇవ్వడం మాని, నువ్వు పట్టించుకోవద్దు. నీ మైండ్ ని నువ్వు పట్టించుకోవద్దు. నీ మైండ్ నీకు ఏదో చెప్తాంది, నీ మైండ్ నీకు ఏదో నీకు మాయలో పడిపోయి ఏదో నీకు అబద్ధాలు చెప్తాంది, అది నువ్వు నిజం అనుకుంటున్నావు. సో ఆ మైండ్ నీకు మాయ చేస్తాంది కాబట్టి ఆ మైండ్ కి నువ్వు ఇగ్నోర్ చేసి నువ్వు దానికి బలం పెంచొద్దు. ఆ బలం పెంచకపోతే అది ఇంకా మిగలదు. దట్స్ ట్రూ రోహిణి. ఏమవుతుందంటే ఇక్కడ 100% దట్ ఈస్ ది ట్రూత్ అండ్ దట్ ఈస్ ది కరెక్ట్. అభ్యాసం చేయాలి, సరెండర్ కావాలి, మాయతో తప్పించుకునే ప్రయత్నం చేయాలి. గురుకుల కోసం ప్రాక్టీస్. దిస్ ఈస్ ది ట్రూత్ అండ్ దిస్ టు బి ప్రాక్టీస్డ్. ఎందుకంటే అదర్వైజ్ దెర్ ఇస్, ఇప్పుడు అది నిజం అనుకుని నువ్వు ఎంత బయటికి వెళ్ళిపోయినా యూ విల్ బి అబద్ధంలోనే దొలుతూ ఉంటాను తప్ప నిజం గోచరం అవ్వదు. అన్లెస్ ఇది నువ్వు కాదని దాన్ని ఇగ్నోర్ చేయకపోతే మీరన్నట్టు ఎన్ని తిరిగినా వి విల్ హ్యావ్ టు కమ్ బ్యాక్ అండ్ సిట్ హియర్ ఓన్లీ. కరెక్ట్. చెప్పాను కదా మీకు, చెప్పాను కదమ్మా ఎక్స్పీరియన్స్. అల్టిమేట్ 2-3 భగవంతుని ఆత్మను మోక్షార్థం జగద్హితాయ చ, దట్స్ ది అల్టిమేట్. దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోండి, ఎక్స్పాండ్ చేయండి. దట్స్ ఆల్. యు హావ్ టు రియలైజ్ యువర్ సెల్ఫ్. అంటే ఎలా ఉంటుందంటే గురువు గారు అందుకే చెప్పేవారు, ఇప్పుడు మనం ఒక స్కూల్లో జాయిన్ అవుతాం. ఇట్ స్టార్ట్స్ విత్ ఎల్కేజీతో మొదలై మెల్లగా స్టెప్ బై స్టెప్ యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, అలా 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పిహెచ్డి. ది మెచ్యూరిటీ ఆఫ్ ది సోల్ హ్యాపెన్స్ విత్ టైమ్ అండ్ అంటే ఇట్ రైపెన్స్. ఇప్పుడు చెట్టుకి ముందు పిండి వస్తుంది, పిండి గ్రో అయ్యి కాయ అవుతుంది, కాయ గ్రో అయ్యి పండు అవుతుంది. Similarly, a soul's maturity depends on your previous practice already, which we might not be knowing. Correct. అంటే బహుజన్మల కృషి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. అవునమ్మా. సో అంటే ఇప్పుడు స్కూల్లో ఎంటర్ అయ్యే వాళ్ళకి ఇది అర్థం కాకపోవచ్చు. అవును. అండ్ మీరు అన్నట్టు ఎవ్రీబడి విల్ హ్యావ్ దేర్ ఓన్ డెస్టినీ అండ్ జర్నీ టు మేక్. They have to come to the point. Yes. When they come, destiny and samskara, purva janma samskara will take you there. Yes. అయితే భగవాన్ ఫోల్డ్ లోకి పడిపోవడం మన గొప్ప అదృష్టం. ఎందుకు అంటే నో మ్యాటర్ జర్నీ యూ మేడ్, నో మ్యాటర్ వాట్ యువర్ లైఫ్ హ్యావ్ బీన్, నో మ్యాటర్ ఎంత తిరిగి వచ్చాము, హీ విల్ ఎండ్ యూ ఎట్ ది హార్ట్. అంటే ఉషా ఎందుకంటే మీరు అన్నట్టు, ఎందుకంటే ఏదైతే నీకు అది నువ్వు సరెండర్ పాత్ తీసుకున్నా, నువ్వు జ్ఞాన మార్గం తీసుకున్నా, నువ్వు వెదర్ యు ఆర్ రమణ మహర్షి పాత్ ఆర్ యువర్ రామకృష్ణ పరమహంస పాత్ ఆర్ సరెండరింగ్ భగవద్గీత కృష్ణుడు పాత్, ఏ పాత్ అయినా అక్కడ నీకు రియలైజేషన్, ఆ సెల్ఫ్ రియలైజేషన్ అవ్వటానికి నీకు ఒకటే అడ్డొస్తుంది, అది నీ మైండే. అది నీ మైండే నీకు అడ్డొస్తుంది కాబట్టి నువ్వు ఆ మైండ్ ని నువ్వు స్లోగా నువ్వు థాట్స్ తగ్గించుకుంటావు. అంటే వై డస్ ది కాల్ ద ఆత్మ ద నో మైండ్ స్టేట్ అని ఎందుకు అన్నారంటే అక్కడ థాట్స్ లేవు కాబట్టి అది నో మైండ్ స్టేట్. అక్కడ మైండ్ డిజాల్వ్ అయిపోయింది కాబట్టి నో మైండ్ స్టేట్. సో ఏదైతే నీకు అడ్డొస్తుంది, నీ మైండ్ నీకు అడ్డొస్తుంది కదా, ఆ సెల్ఫ్ రియలైజేషన్ కి రీచ్ అవ్వటానికి అదొకటే డిజాల్వ్ అవ్వాలి. వాట్ ఎవర్ పార్ట్, ఈవెన్ ఇఫ్ యూఆర్ సరెండరింగ్ టు ద లార్డ్, surrender to the extent where your mind and your individuality is dissolved in the Lord. If you are in the Jnana Margam of self-inquiry, inquire who you truly are
to the point where the I completely dissolves, the individual I completely dissolves and merges into the Lord. So path is immaterial, but the purpose of life is to reach the source, to reach the Chaitanya Atma, and for that the mind has to dissolve. Oh yes, mind has to dissolve completely, as you said, Rohini, because Nannagaru kuda చెప్పేవారు కదా, నువ్వు ఒక గడ్డపార తీసుకుని తవ్వడం మొదలు పెట్టావు, ఓకే, ఒక చోట 2 సార్లు ఏటేసి మళ్ళీ ఇక్కడ లేకపోతే ఇక్కడ లేదు, ఇంకో చోట నీరుంది, ఇంకో చోట నీరుంది అని కొంత తవ్వి ఇక్కడ లేదు అని ఇంకో చోట తవ్వడం కాదు. నువ్వు ఎక్కడ తవ్వుతున్నావో అక్కడే తవ్వుతూ వెళితే నీకు నీరు పడిపోతుంది. సో విచ్ ఎవర్ పాత్ యు ఆర్ ఇన్, నువ్వు ఫోకస్డ్ గా ఉండి నువ్వు మోర్ అండ్ మోర్ డీప్ అండ్ అయ్యి నీ సోర్స్ ఒక్కసారి నువ్వు టచ్ చేసేసావు అంటే, ఒకసారి ఆ నీరు, ఆ ఆనందం నీకు ఎప్పుడైతే అది నీకు పొంగి నీకు రుచి నీ అనుభవంలోకి వస్తుందో, అప్పుడు ఇంకా మనసు ఇట్ కాన్ వేవర్ అరౌండ్ లైక్ ఇట్ యూస్ టు బిఫోర్. ఎప్పుడైతే సోర్స్ టచ్ అయ్యిందో, ఎప్పుడైతే సోర్స్ లో నువ్వు ఆ అమృతానుభవాన్ని రుచి చూసావో, మైండ్ కి వెళ్ళడానికి ఇంకా స్కోప్ ఉండదు, బికాజ్ ఇట్ ఈస్ అరెస్టెడ్ బై ది హార్ట్. అప్పుడు మెల్లమెల్లగా ఇంకా ఫుడ్ సప్లై కోసం అది బయటికి వెళ్ళదు, బికాజ్ ఇట్స్ హ్యూజ్ ఫుడ్ సప్లై ఈజ్ ఆల్రెడీ హియర్. సో దీన్ని రుచి చూసి యాజ్ యూ సెడ్, అందులో అది కరిగిపోయి ఇట్ బికమ్స్ వన్. అంటే ఇట్ బికమ్స్ వన్ కాదు, ఇట్ డిజాల్వ్స్ అండ్ ద వన్ రిమైన్స్. అండ్ దట్స్ వెన్ ఈ జన్మ సార్థకత అంకుల్, ఐ మీన్ ఆల్ ఆఫ్ us are in the same journey, same way, same destination. నేను చెప్పినాను కదా మీకు, సేమ్ వేవ్ లెంగ్త్ లో ఉన్నాను. ఐ వాజ్ వండరింగ్ వాట్ యు ఆర్ టాకింగ్ వాజ్ వాట్ ఐ వాజ్ థింకింగ్, అంతే, ఇంకా అంతగా తప్పితే ఏం లేదు. బికాజ్ వాట్ యు ఆర్ టాకింగ్ వేర్ అక్కడ ఫోన్ మీద మాట్లాడుతుంటారు మీరు, అప్పుడు అనుకున్నారే ఇట్స్ ఏ సింక్రానిసిటీ, దీపక్ చోప్రా చెప్తాడు, synchronicity is there, it won't be there for, it's a god given gift annamata, synchronicity. And as you said uncle, ఇప్పుడు ఆ పాత్ లో ఉన్న వాళ్ళు లవ్ అండ్ సర్వీస్ చేయకుండా ఉండలేరు, బికాజ్ దట్ ఈస్ ది ఫౌండేషన్ ఆఫ్ ది no sir, no True nature. no, That is the true nature of the Atma. I tell you, even if your Ramana Maharshi Shishyas also, if they are there, synchronicity is a very difficult thing. It cannot happen. The connectivity. అంటే అంకుల్ ఆత్మ ఒకటిగానే ఉంటుంది కదా, ఆత్మ డిఫరెంట్ గా ఉండదు. ఉన్నా కూడా కాదమ్మా, రామకృష్ణ నేను చెప్తాను ఒక్కటి, జస్ట్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ఫర్దర్ ఎలిసిడేషన్. ఇప్పుడు ఏమంటాడంటే రామకృష్ణ పరమహంస, ఆమి అంటాడు. ఆమి అంటే ఐ అనేది డెస్టినీ లేనిది విడిచిపెట్టేది నేను. సో ఏం చెయ్యాలి మరి అని అడుగుతాడు ఒక ఆయన. మరి ఐని ఏం చేయాలి, ఎలా మరి డిజాల్వ్ చేయాలి, అంత ఈజీ మరి ఐ ఎప్పుడు తిప్పలు పెడుతుంటది కదా అంటే, ఆయన అన్నాడు కచ్చామి పక్కామి. కచ్చామి ఏమంటదంటే, నాకు నా సెల్ఫ్ చూస్తాను, నేను నా సర్వైవల్ చూస్తా అంటది. పక్కామి ఏమంటే ఎప్పుడు డివైన్ యాక్టివిటీలో ఉండాలి అనుకుంటది. అయితే కన్వర్టెడ్ ఇంటూ పక్కామి, దెన్ ద కచ్చామి విల్ డై బై ఇట్ సెల్ఫ్ అంటాడు. అయితే ఆ వట్టిగా పోదది, అది ఇట్ ఈస్ ఎ ఐడెంటిటీ విచ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఇన్ యూ, విచ్ హీ విల్ నాట్ రిమూవ్ సో ఈజీలీ. అగైన్ హీ విల్ హ్యావ్ టు రిమూవ్ ఓన్లీ వెన్ యు రియలైజ్ దట్ దిస్ ఈజ్, ఈ కచ్చామికు నికాల్ దేవ్ అనుకోవాలి. आमील नहीं, कच्चा आमी एंड पक्का आमी, तो कच्चा आमी को निकाल दो और पक्का आमी को पकड़ो, हो जाता आपका काम. पक्का आमी मीन्स ओनली डिवाइन लाइफ. कच्चा आमी मीन्स माई सेल्फ, माई चिल्ड्रन, माई वाइफ, माई मनी, माई बैंक अकाउंट, इट्ला something to enjoy by body and sense organs. This will not go so easily. అందుకో కచ్చా ఆమి పక్కా ఆమి మాట మాట్లాడతారమ్మా. సో మేక్ ఇట్ పక్కా ఆమి, రిమూవ్ కచ్చా ఆమిని తక్కువ చేసుకుంటూ పోండి. కచ్చా ఆమి విల్ ట్రబుల్ యూ, బట్ bring it down, ultimately it will die and you will పక్కా ఆమి will reach. అట్లా చెప్తాడు. ఏ స్లైట్ మోడిఫికేషన్ రామకృష్ణ సేస్. రామకృష్ణ అడిగినాను, I will not go sir, what can I do, how can it go, where I will go.
that I will be there. I will be always troubling. అని చూడండి, ఒక మాట అనండి, ఆనన్న అంటాడా అనుకోమా అండి, మనం అనుకుంటాం, డెఫినెట్ అనుకుంటాం. అది అనుకోకుండా పోయే స్టేజ్ రావాలి, కానీ అంత ఈజీ కాదు కదా. ఇట్స్ నాట్ సో ఈజీ. అంకుల్ మీరు అన్నట్టు పక్క ఆమెని పట్టుకుంటే కచ్చా ఆమె చచ్చిపోతుంది అన్నారు కదా. ఆ డివైన్ ని 2 చేతులతోటి మనం పట్టుకున్నాం అంకుల్. పట్టుకున్నాం అంటే ఆ మైండ్ ని పట్టుకోవడానికి చెయ్యి ఖాళీయే ఉండదు అంకుల్. ఆ 2 చేతులు మనం డివైన్ కింద పట్టుకుంటే ఆ కచ్చా ఆమెని పట్టుకోవడానికి టైమే ఉండదు. ఆ కచ్చా ఆమె ఆటోమేటిక్ గా మైండ్ డ్రాప్ అయిపోతుంది అంకుల్. అవునమ్మా. సో ఎస్, ప్రాక్టీస్ డిఫర్స్. మన ప్రాక్టీస్ అకార్డింగ్ టు గురు అండ్ ఆల్ we have to do, but ultimate what they say. అంకుల్ గురువు గారు కూడా ఒక మాట చెప్పేవారు, ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారు, ఎంతమంది జీవులు ఉన్నారు, ఎన్ని తలకాయలు ఉన్నాయో అన్ని మార్గాలు ఉన్నాయి. ఎవరి మార్గంలో వాళ్ళు కాన్ఫిడెంట్ గా ప్రయాణం చేస్తూ మీరు మీ మార్గంలో డీపర్ వెళ్ళడానికి మీ ఎఫర్ట్ ఈజీగా పెట్టగలుగుతారు. వీ కెన్ డూ. మనకి బాగా ఇష్టమైంది ఈజీగా చేసేస్తాం, అది కష్టం అనిపించదు, ఎదుటి వాళ్ళకి కష్టం అనిపించచ్చు. వాట్ రోహిణి ఈజ్ సేయింగ్ మైట్ అమ్మో ఇది కష్టమేమో అని నాకు అనిపించచ్చు, బట్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ హర్. సిమిలర్లీ వాట్ ఐ ఫైండ్ ఇట్ వెరీ ఈజీ, అబ్బా ఈ మార్గం నాకు సులువుగా ఉంది, హ్యాపీగా ఉంది, నేను ఇది పర్సీవ్ చేశానంటే ఈ ఇండివిజువల్ నుంచి ఈజీగా నేను బయటకు వచ్చేయచ్చు అని నేను నా దాంట్లో నేను డీపర్ గా వెళ్ళి నేను తరిస్తా. అలా ఎవరి పద్ధతిలో వాళ్ళు తరిస్తారు. నోబడీ నీడ్స్ టు బి డిస్కరేజ్డ్ బికాస్ ద ట్రూత్ ఈజ్ ది ట్రూత్, రెస్ట్ ఆల్ ఈజ్ అ లై ఎనీవే. సో కానీ పెద్దవాళ్ళు ఋషులు గైడ్ లైన్స్ అమ్మా. నెవర్ రీచ్ లైక్ దట్. డాక్టర్ గారు, we need some guidance to catch the train. అంటే let us not miss the train. Let us not miss the train ante. Already in the train. Don't forget we are in the train. No, we have boarded the train, but destination మనకి నాన్నగారు చెప్పేవారు కదా, ట్రైన్ లో వెళ్తున్నారంటే మీ బ్యాగేజ్ మీరు తల మీద మోసుకో అక్కర్లేదు. ఆ ట్రైన్ ఎలాగా మీ బ్యాగేజ్ తీసుకెళ్లిపోతుంది, ఆ సామాన్ని మీరు కిందకి పెట్టి హాయిగా జర్నీ ఎంజాయ్ చేసుకుంటే ఎలాగా మీతో పాటు ఆ సామాను కూడా మీ డెస్టినేషన్ కి రీచ్ అయిపోతుంది. అలాగే నువ్వు నీ డెస్టినీని నువ్వు మోసుకోవద్దు, నువ్వు తలుపులు పెట్టుకోవద్దు, నువ్వు బరువు ఏమీ తీసుకోవద్దు, నువ్వు ట్రైన్ లో జర్నీ ఎంజాయ్ చేసుకో. ఆ ట్రైన్ ఎలాగా డెస్టినేషన్ కి వెళ్తుంది, నీతో పాటు నీ సామాన్ కూడా డెస్టినేషన్ కి రీచ్ అయిపోతుంది. అంకుల్ ఇక్కడ ఒక్కటే do not get down in the station tempted by snacks. ఇదొక్కటి. మొన్న మనం ఎలాగో ట్రైన్ ఏసీ కంపార్ట్మెంట్ లో ఉన్నాము, మన ట్రైన్ లో వి విల్ రీచ్ ది డెస్టినేషన్ వచ్చాక గాడే పిలిచి మిమ్మల్ని దింపేస్తాడు అని. ఈ మాట నేను ఒక భక్తురాలతో చెప్పాను మొన్న జిన్నూరు వెళ్ళినప్పుడు. నాన్నగారు మనం ఏసీ కోచ్ లో ఉన్నామన్నాం కదా, డెస్టినేషన్ కి రీచ్ అయిపోతాము, వి డోంట్ హ్యావ్ టు క్యారీ ఎనీథింగ్, జస్ట్ లెట్ గో ఆఫ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ యువర్ ఇండివిజువల్ ఐ, లెట్ గో అండ్ నో దట్ హీ ఈస్ ది ఓన్లీ వన్ అని చెప్తే ఆవిడ ఒక మాట అన్నారు. నాన్నగారు ఈ మాట కూడా చెప్పారమ్మా, ఈ మాట కాషన్ ని చెప్పారు. నీ ఈ ప్రయాణంలో నీ మనసులో అంటే డీప్ గా ఏదన్నా వాసనలు, పూర్వజన్మ వాసనలు డీప్ గా ఉన్నది ఏదన్నా వచ్చినప్పుడు అది నిజం అనుకుని నువ్వు ముందుకెళ్ళిపోతావు. So it is like getting down in the station tempted by a snack. Getting down in the station tempted by a snack. ఏదో కొనుక్కుని తిందామని నువ్వు దిగితే ట్రైన్ వెళ్ళిపోతుంది. సో నువ్వు కూర్చుని వచ్చింది కొనుక్కో, బట్ డోంట్ గెట్ డౌన్ ది స్టేషన్. ఎందుకమ్మా అవన్నీ నెగటివ్ థాట్స్? ఆ ట్రైన్ ఎక్కితే పోతాము అంతే. Why should we always have some hurdles, unnecessary putting ourselves into trouble? No, never. No, get into the train, you will go. న్యూ ఢిల్లీ ట్రైన్ తీసుకుంటే న్యూ ఢిల్లీ పోకుంటే ఎక్కడ పోతామమ్మా? అందుకోసం అక్కడైతే ఇక్కడైతే తినలేం పోయలేమని నిద్ర లేదంటే ఎట్లా అండి? ఇవన్నీ నెగటివ్ థింకింగ్ ఉంటే ఇక మంచిది కాదమ్మా. డోంట్ గెట్ హర్డిల్స్ బై వండర్ఫుల్. Yes uncle. Don't create trouble for yourself.
be happy. In a sense, I love this statement of yours. అసలు నెగటివ్ థింకింగ్ అనే దానికి స్కోపే ఇవ్వలేదు మీరు, విచ్ ఇస్ అ హ్యూజ్ ఇన్స్పిరేషన్. బికాస్ ఆధ్యాత్మికంగా కూడా ఇది మన వల్ల అవుతుందా? అది కాదండి, మీరు అభ్యాసమును సాధన యోగ తర్వాత నెగటివ్ థింకింగ్ రాని రాదు, ఈవిల్ రాని రాదు, ప్యూరిటీ పెరిగితే వాడే దేవుడే ఎత్తుకోపోయి వాడు ట్రైన్లో కూర్చుని పెడతాడు, వాడి దగ్గర తీసుకుపోతాడు. అసలు వెల్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఇక మీరేమైనా చెప్పండి. అంకుల్ మీరు అన్నట్టు ఒకటే ఎగ్జాంపుల్ గుర్తొస్తాను అంకుల్. ఒకసారి నాన్నగారు మా ఇంటికి వచ్చారు అంకుల్. సరిగ్గా మా ఇంటి నుంచి ఆ డోర్ దగ్గరికి వెళ్తా ఉంటే ఆ మెయిన్ డోర్ ఎదురుగుండా ఒక కృష్ణుడు ఫోటో ఉంటుంది అంకుల్. ఆ కృష్ణుడు ఫోటోలో మొత్తం ఆ కృష్ణుడు అంతా వెన్నతోటి ఉంది, ఆ నోరు దగ్గర కూడా వెన్న ఉంది అనమాట, వెన్న తింటున్నాడు. సో నాన్నగారు వెళ్ళి ముందు నాకు ఇచ్చిన ఒక టీచింగ్ ఏంటంటే, అమ్మా రోహిణి, నువ్వు కూడా వెన్నలాగా కమ్మగా అయిపోతే భగవంతుడు నిన్ను మింగేస్తాడు, నువ్వు వెన్నలా నువ్వు కమ్మగా అయిపోతే భగవంతుడు నిన్ను కూడా మింగేస్తాడు అని. దిస్ వాజ్ ద ఫైనల్ టీచింగ్ హి గేవ్ మీ బిఫోర్ హి లెఫ్ట్ మై హౌస్. యూ ప్యూరిటీ ఇంక్రీజ్ చేసుకోవాలమ్మా. నేను చెప్తున్నా కదా, నేను చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ ఏం చెప్తా అంటే, ఐ డోంట్ గెట్ ఎ నెగటివ్ థాట్. యూ బిలీవ్ ఆర్ నాట్, వండర్ఫుల్. ఐ కెన్ టెల్ యూ బై సర్టిఫికేట్, ఐ డోంట్ హ్యావ్ ఎ నెగటివ్ థాట్. వండర్ఫుల్. అభ్యాసం అంటే యోగా అభ్యాసంతోనైంది, ఇట్లా కాదు. అభ్యాస వైరాగ్యం ఉంటే ప్యూరిటీ పెరుగుతుంది. ప్యూరిటీ పెరిగిన తర్వాత మీ విచక్షణ పెరిగి యూ విల్ నెవర్ ఎంటర్ ఇంటూ ఎ నెగటివ్ థాట్ ఆర్ ఏ ఈవిల్ థాట్ ఆర్ ఏ థాట్ టు హార్మ్ ఈవెన్ ఎ క్రీచర్. క్రిమికీటం మీద కాల్పెట్టం వస్తుంది, అది ఇట్ కమ్స్. నా ఐ ఆమ్ ద certificate for it. Yes uncle. నిజంగా చెప్తాను. We are very honored to have spoken to you today uncle. No, when I will go, but I tell you, I have no negative thought. You believe me tomorrow, you test me tomorrow. We believe you totally uncle, and we believe that it's an honor for us to have spent this time with you today. Really, thank you so much. Thank you so much for your Nannagaru. I learned many Nannagaru Vishayalu. I was talking Vivekananda Ramakrishna, so that also might have helped you. And Uncle, Nannagaru lived Ramakrishna and showed us. Meeru Ramakrishna. I have heard about it because మా వియంకురాలు కరుణ, ఆమె అక్క అరుణ, నాన్నగారు శిశురాళ్ళు. అవును. అంటే రామకృష్ణుడి గురించి ఎక్స్టెన్సివ్ గా చెప్పేది ఎక్స్టెన్సివ్ గా మన ఒకసారి డిస్కషన్ వస్తే ఒక దెబ్బ వేశాడు నాన్నగారు నన్ను. ఆ రామకృష్ణ మిషన్ సంబంధం ఉన్నదని చెప్పినాను. నువ్వేం చేస్తావు అందరూ అన్నాడు. అంటే దంగ అయిపోయినా, ఐ కుడ్ నాట్ ఆన్సర్ ఇట్. ఏం చేస్తామండి, నాకు అర్థం కాలేదు. నేను ఊరుకున్నాను, నోరు మూసుకొని వెళ్ళిపోయినాను. వెల్, వేవ్ లెంగ్త్ సరిగా లేకుండే, ఇట్స్ ఆల్ రైట్, ఐ డోంట్ కేర్ ఆల్సో, చెల్తాయ్ హో సక్తాయ్. ఒక సెకండ్లో ఏం అర్థమవుతుందండి ఓ మనిషి గురించి? నాకు తెలియదు, ఆయన తెలియదు. అరుణ ఎందుకు అన్నాడు, ఎందుకో ఎదురైనామండి. అట్లాగా మరి రామకృష్ణ మిషన్ ఏం చేస్తావు అందులో? దంగ అయిపోయినాను నేను. ఏం చేయాలి నాకు అర్థం కాలే. ఏం చేసేది ఉన్నది. అయితే నాకు ఎవాంజలిజం సంథింగ్ వాజ్ నాట్ అట్రాక్టింగ్ మీ. ఎవాంజలిజం డజంట్ అట్రాక్ట్ మీ. వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్ ఫర్ ఎవాంజలైజింగ్? ఎవాంజలైజింగ్ అంటే తెలుసు కదా, యు నో ఎవాంజలైజింగ్? నో, ఐ మీన్ లైక్ లిటిల్ మీనింగ్ తెలియదు అంకుల్, చెప్పండి. ఎవాంజలిస్ట్ అంటే భగవంతుని గురించి ప్రచారం చేసేవాడు, ఇవాంజలిస్ట్ వాడు. ఓకే. who does pracharam of his Bhagavan or of his line of ashrama. Okay. I was not very much convinced of it.
బికాజ్ వీఆర్ ఆల్ ఇన్ మాయా, వి డిసీవ్ ఈచ్ అదర్ అని నాకు కన్విక్షన్ ఉన్నది. లెట్ us not deceive each other, be pure. అంతే. That's we need to be true to ourselves, uncle. అదే ఇప్పుడు మనం we can deceive the world, we can't deceive ourselves కదా. వినాశనం. ఇప్పుడు గురువు గారు ఎప్పుడు అంటూ ఉండేవారు, you can deceive the world, you can't deceive yourself. No, the so called gurus are also deceiving themselves. No, I don't talk of Nannagaru or Rama Maharishi. See, no. అదంతా పెద్ద విషియస్ సర్కిల్స్ అండి అవన్నీ. అవును, అందుకే అంకుల్ నో అంటే లెట్స్ నాట్ గో ఇంటూ ఇట్. యాజ్ ఇందాక రోహిణి చెప్పినట్టు మనకి ఇప్పుడు రామకృష్ణుడు చెప్పినట్టు మనకి తెలుసున్నది చాలా తక్కువ, తెలియంది చాలా ఎక్కువ. ఆనెస్ట్లీ స్పీకింగ్, ఇప్పుడు మాయా ట్రూత్ గురించి ఇంత సంభాషణ చేసుకుంటున్నాం మనకి తెలుసున్నది చీమ తలకాయ అంతా, ఉన్నది సముద్రం అంతా. అవునమ్మా. సో నీకు తెలియని ఆస్పెక్ట్ లోకి డోంట్ పుట్ యువర్ మైండ్ దేర్. నీకు భగవంతుడు చూపించిన మార్గానికి నువ్వు సూటిగా దిక్కులు చూడకుండా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపో అంతే. బికాస్ వీ హ్యావ్ గాట్ నథింగ్ టు డూ విత్ వాట్ వీ డు నాట్ నో. అది వద్దు అసలు. అది మన ప్రోగ్రెస్ మనకు తెలియదు, ఇంకోళ్ళకి ఏం చెప్తావమ్మా? మన ప్రోగ్రెస్ మన గురించి మనకే తెలియదు, ఇంకోళ్ళకి ఏం చెప్తామమ్మా? అందుకే అంకుల్, అందుకే రెండు చేతులతోని, ఒక చెయ్యి ఒక చోట, ఒక చెయ్యి ఒక చోట కాదు, రెండు చేతులతోని నువ్వు నీ గురువుని, నీ గురువు పాదాలు, నాట్ లిటరలీ ద ఫిజికల్ ఫార్మ్ ఇన్ ది, అంటే నీ లిటరలీ ఆల్సో, వై నాట్ లిటరలీ ఆల్సో, నో ప్రాబ్లం. సో లిటరల్లీ ఎంత మందికి అవకాశం దొరుకుతుందండి? అదేలేండి. లిటరల్లీ ఆల్సో డస్ నాట్ మ్యాటర్. మానసికంగా మానస పూజ ఇస్ హైయెస్ట్, నో డౌట్. వెన్ ఈజ్ అబ్సెంట్ మానస పూజ చేయాలి కదా. వెన్ ఈజ్ ప్రెసెంట్, ఇఫ్ పాసిబుల్ పాద పూజ. అవునండి, అవును. సో ఆ పాదాలను విడిచిపెట్టకుండా మైండ్, మీరన్నట్టు నో నెగటివ్ థాట్ లేకుండా ఆ మైండ్ కరిగిపోయే ప్రాసెస్ లో మనం ఏకాగ్రతగా వెళ్ళిపోవాలి విత్ వైరాగ్యాభ్యాసాలు. కరెక్ట్ అమ్మా. అండ్ ఉషా, మీరు ఇందాక అన్నట్టు ఉషా, యాక్చువల్లీ ద మైండ్ కి ఏంటంటే బాగా లిమిటెడ్ కెపాసిటీ ఉంది కదా ఉషా. ఆ మైండ్ కి లిమిటెడ్ కెపాసిటీ ఉంది కాబట్టి ఇట్ డస్ నాట్ హ్యావ్ ద కెపాసిటీ టు నో అండ్ అండర్స్టాండ్ ద డివైన్, బికాస్ ఇట్ హస్ నాట్ సీన్ ద డివైన్. Mind has limited capacity, and so it only perceives the divine in a certain way. ఆ నిజంగా డివైన్ ని మనం అండర్స్టాండ్ చేసుకుని తెలుసుకోవాలంటే the mind has to ultimately dissolve, because mind ద్వారా, నాన్నగారు చెప్పినట్టు మైండ్ ద్వారా నువ్వు తెలుసుకోలేవు, నువ్వు భగవంతుడిని తెలుసుకోలేవు, ఎందుకంటే దానికి అంత కెపాసిటీ లేదు. సో యూ హ్యావ్ టు డిజాల్వ్ ద మైండ్ అండ్ ఎక్స్పీరియన్స్, and only experience the divine. Mind cannot help you understand the divine. You can only experience the divine. No, God is not an object to your mind. Asala God is not an object to your mind. లేని చోట ఆయన ఉన్నాడు. ఇప్పుడు మన మనసు చాలా స్పష్టంగా చెప్పారు ఉషా, నాన్నగారు చాలా స్పష్టంగా ఈ మాట చెప్పారు ఉషా. మనకి మైండ్ ద్వారా నువ్వు తెలుసుకోలేవని విషయం చాలా స్పష్టంగా చెప్పేవారు. నాట్ త్రూ యువర్ మైండ్, నాట్ త్రూ యువర్ ఇంటెలెక్ట్. సూక్ష్మ బుద్ధి ఉన్న వాడికి తప్ప ఓన్లీ మనసుతో అసలు అసలు యూ కాంట్ ఈవెన్ అండర్స్టాండ్ ఇట్ అంటూ. మనకి అండర్స్టాండింగ్ కూడా రాదురా, మనసుకి ఓన్లీ అర్థమైనట్టు ఉంటుంది అంతే. బట్ మైండ్, నో మైండ్ స్టేట్ లోనే యూ విల్ రియలీ పర్సీవ్ ది ట్రూత్. అది ఉన్నది జర్నీ ఫ్రమ్ మైండ్ టు నో మైండ్. ఇక్కడ మైండ్ ఉంది కానీ ఇక్కడ డివినిటీ తెలియదు, ఇక్కడ డివినిటీ ఉంది ఇక్కడ మైండ్ ఉండదు. మైండ్ లేని చోట డివినిటీ తెలుసుకోవాలి నువ్వు. సో ద జర్నీ ఫ్రమ్ మైండ్ టు నో మైండ్. అండ్ అంకుల్, యాజ్ యూ సెడ్, డెఫినెట్లీ a ట్రైనింగ్. అంతే అంటాడు కదా బుద్ధుడు, వెల్ డిసిప్లిన్డ్ మైండ్, వెల్ కంట్రోల్డ్ మైండ్, వెల్ రిఫైన్డ్ మైండ్, వెల్ ఇవాల్వ్డ్ మైండ్. ఇవన్నీ బుద్ధుడు ఎందుకు చెప్పాడు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టడానికి. ప్యూర్ మైండ్ అమ్మ, ప్యూర్ మైండ్. ఈవిల్ టెండెన్సీస్ రానియకూడదు. ఈవిల్ టెండెన్సీస్ విల్ టేక్ యూ డౌన్. ప్యూర్ మైండ్ విల్ బి
so comprehensive, the whole ultimate cosmic mind lo merge aitadi. అవును, అదే వెన్నలాగా అయిపోతే ప్యూరిటీ పెంచుకోవాలి. నామస్మరణ, జపము, నామస్మరణ, గురు ఆజ్ఞ, తర్వాత ఇక లైఫ్స్ ఆఫ్ సెయింట్స్, భాగవతం, కృష్ణ లీలలు, these take you in summary, in bhava. So from Kacha, thank you uncle, thank you uncle, thank you so much for your guidance. Thank you so much. Thank you so much. మీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. నాన్నగారు విషయాలు చెప్పినారు. So it was wonderful chatting with you uncle. Me toti chat cheyadu, we really thoroughly enjoyed chatting with you today. Oh, I also enjoyed. నాకు అవకాశం ఇచ్చినందుకు I thank you. మరి మీ దోస్తు లేదు, మరి ఆమె గ్రీష్మ ఒకసారి appear on the screen. నేనున్నాను అంకల్. అంటే మీరు పార్టిసిపేట్ చేయలేదు? I am just a coordinator. You are listening? Are you listening? I listen to every bit of it. Then it's very good. These are the things which you don't find in one place. Yes, 80. During 80, you are so beautifully, tuned to God, His teachings. మీకు వైరాగ్య అభ్యాసాలతో మీరు జీవితం జీవించి you are living a content, beautiful life. You are such a huge inspiration for all of us also. మీ లైఫ్ చాలా ఇన్స్పైరింగ్ అంకుల్. నేనైతే రోజు 4:30కి లేచి ప్రేయర్ చేస్తానమ్మా. We have to get up at 4:30 when the Brahma Muhurtam is there. The air is pure and your wavelength will be in the ultimate wavelength. 4:30కి లేచి whatever prayers you have to do, if you do and understand yourself, that's the correct time. That I'll do every day. Whatever may be there. ఒక సిక్ లేనప్పుడు మాత్రం I rise at 4:30 until 6:30. I will be doing my prayers. And a prayer different reading, writing, meditation, variety of scriptures, lives of great people, itla చదువుతాను. every డివైడ్ చేసుకున్నాను, ఒక 6-7 ఐటమ్స్ డివైడ్ చేసుకున్నాను. సో దట్ ఈస్ మై ప్రేయర్స్. whatever may be. Uncle మిమ్మల్ని చూసి ఐఎమ్ రిమెంబరింగ్ అర్జున అంకుల్. మహాభారత్ లో అర్జున చూపిస్తారు అంకుల్. The scene is where Dronacharya is asking all his disciples to see one bird which is on the branch of a tree, and అందరిని అడుగుతారు అంకుల్, what can you see, నీకు ఏం కనిపిస్తుంది అని అడిగితే ఒక్కళ్ళు నాకు ఆకాశం కనిపిస్తుంది, నాకు చెట్లు కనిపిస్తున్నాయి, నాకు ఇది కనిపిస్తుంది, అది కనిపిస్తుంది, అన్ని చూసి నాకు బర్డ్ కూడా కనిపిస్తుంది అని అంటారు అంకుల్. బట్ Arjuna is the only one, when Guru Dronacharya asks him, Arjuna, what do you see on that tree? He says, Guruji, I see only the eye of the bird. So our focus, Arjuna ki unna focus meelo kanpistand uncle. You're so focused on that goal of yours that everything else around that is completely irrelevant, and that's very inspiring uncle. Thank you. Like an arrow to the target. Like an arrow to the target, it should go. Our mind. Thank you uncle. Thank you. Wonderful. Thanks uncle. I am also most obliged to have a company of you people. I think we can have another discussion like this or something like that if you are interested. Sure uncle, anytime, whenever Krishna and Usha are they have the... So, as I said, it's been so empowering to have you in the session, and you should be on the platform always. Thank you for having me, Usha, Krishna. Thank you so much. Thank you. Thank you. Thank you.
गिरिरूपमो श्रीनान्नपादमे माको शरण्यम्